హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి మనం ముందు జయరాధ మాధవ్ కీర్తన చేసుకొని ఆరంభిద్దామంట. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. यशोदनंदन ब्रज जन रंजन यमुना तीरावनचारी. यशोदनंदन ब्रज जन रंजन यमुना तीरावनचारी. यशोदनंदन ब्रज जन रंजन यमुना तीरावनचारी. राघव माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. Hare Krishna 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 Hare 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 Ram Ram Hare Hare.
जय श्रील प्रभुपाद की जय। जय श्री हरिनाम संकीर्तनम की जय। समवेत गौर भक्त वृंद की जय। हिताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि गौर। ओम अज्ञातिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशधारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये।
नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం నుంచి 12వ అధ్యాయం 12వ అధ్యాయం ప్రథమ స్కందం, శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 12వ అధ్యాయం నుంచి 16వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకోవాలి. సో అలాగే చర్చించుకుందామంట. సో మనం చూసాము ఇంతకుముందు 15వ శ్లోకం వరకు మన లాస్ట్ క్లాస్లో ఎలా పరీక్షిత్ మహారాజు సేవించబడ్డాడు అంటే పరీక్షిత్ మహారాజు జన్మ గురించి ఇంకా ఆయన మృత్యు గురించి ఇంకా విషయాలు మళ్ళీ చెప్పమని విస్తృతంగా మన యొక్క శౌనకాది ఋషులు సూత గోస్వామిని అడుగుతారు. దానికి ఉత్తరంగా జవాబుగా సూత గోస్వామి వారు ఆయన ఈ వివరాలు ఇస్తారనమాట. ఇక్కడ ఎలా మళ్ళీ కృష్ణుడు విస్తృతంగా ఆ గర్భంలో ఎలా పరీక్షిత్ మహారాజుని బ్రతికించాడు, కాపాడారు. దాని తర్వాత అప్పుడు పరీక్షిత్ మహారాజు భగవంతుడిని పరమాత్మ రూపంలో దర్శనం చేసుకుంటాడు. ఆ దర్శనాన్ని గురించి ఇక్కడ వర్ణించారు, మనం చూసాం అది కూడా. దాని తర్వాత ఇంకా మహారాజు యుధిష్ఠిరు ఆ జాతక కర్మలు ఆ యొక్క సంస్కారాలన్నీ చేస్తారు పరీక్షిత్ మహారాజుకి. దాని తర్వాత ఇప్పుడు బ్రాహ్మణులు ఎంతో సంతుష్టంగా అంటే ఆయన యుధిష్ఠిర మహారాజు వాళ్ళందరికీ కూడా ఎన్నో ధనం, ఇంకా ఎంతో స్థలం, ఇంకా ఎన్నో రకాల వస్తువులు బహుమతిగా అంటే ఇంకా వాళ్ళకి దానం ఇస్తారు. సో ఆ బ్రాహ్మణులందరూ కూడా ఆ యొక్క పరీక్షిత్ మహారాజు యొక్క జాతకాన్ని చూసి ప్రశంసిస్తారు. సో ఏం ప్రశంసించారు, ఏం చెప్పారు, పరీక్షిత్ మహారాజు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క జీవితంలో ఏమేమి సాధిస్తాడు అనే విషయాన్ని సంక్షిప్తంగా మనకు ఇక్కడ బ్రాహ్మణులు ఆయన యొక్క జాతక కర్మను చూసి, ఆ జాతక కుండలిని అవన్నీ చూసి, జాతకాన్ని చూసి చెప్తారనమాట. అదేం చెప్పారన్నదే ఈరోజు మనము చర్చించుకుంటాం అనమాట. సో ఇక్కడ కూడా మనకి ప్రభుపాదుల వారు మన విస్తృతంగా కొన్ని శ్లోకాలకు పరపట్లు అంటే తాత్పర్యాలు ఇచ్చారు. సో మనం చూద్దామంట ఈరోజు ఎంతవరకు వీలైతే అంతవరకు చర్చించుకుందాము. సో 16వ నంబర్ శ్లోకం. దైవేన ప్రతిఘాతేన శుక్లే సంస్థాముపేయుషి రాతో వోనుగ్రహార్తాయ విష్ణునా ప్రభవిష్ణునా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ బ్రాహ్మణులందరూ ఇలా అన్నారన్నమాట. ఈ యొక్క పరీక్షితుడు ఎవరైతే శిశువు జన్మించాడో ఆయన అసలు ఏమాత్రం మచ్చలేదు ఆయన యొక్క చరిత్రలో. ఎందుకంటే ఇంకా ఆయన ఆ భగవంతుడి చేతే స్వయంగా రక్షించబడ్డాడు. రాతోవా అనుగ్రహార్తాయ విష్ణునా ప్రభ విష్ణునా. ఆ విష్ణువే, ఎంతో శక్తిశాలి అయిన విష్ణువే ఈయనను స్వయంగా రక్షించాడు. అందుకంటే మీకు ఎంతో మేలు చేశాడు ఈ విధంగా కృష్ణుడు అని యుధిష్ఠిర మహారాజుకు చెప్తున్నారన్నమాట. అంటే ఈ యొక్క పరీక్షితుడిని రక్షించి ఆ యొక్క అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రాన్ని నుంచి. సో ఈ విషయాలు ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇలా చెప్పిన తర్వాత దీనికి 2 కారణాలు ఉన్నాయన్నమాట. భగవంతుడు ఎందుకు పరీక్షిత్ మహారాజుని గర్భంలో రక్షించాడని. మొదటి కారణం ఏంటంటే ఆ పరీక్షిత్ మహారాజు శుద్ధ భక్తుడు. ఆయన ఎంతో భగవంతుడిని శుద్ధ భక్తుడు అవుతాడు. ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు మన బ్రాహ్మణులు కూడా చెప్తారు. అదొక కారణం. అయితే ఇంకో కారణం ఏంటంటే వీళ్ళ వంశంలో ఇప్పుడు
ఆ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్న ఒకే ఒక్క వ్యక్తి అంటే ఇప్పుడు పరీక్షిత్ మహారాజు, అంతే. మిగతా వాళ్ళందరూ చనిపోయారు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రౌపది 5 పుత్రులు చనిపోతారు. ఇంకా ఈ కురువంశం పరీక్షిత్ మహారాజు ఒక్కరే కదా, అందుకే వీరి మీద కూడా చంపాలి వీళ్ళననే ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారంట. ఈ వంశంలో నిర్వంశం చేయాలి వీళ్ళని అని, పాండవుల్ని నిర్వంశంగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశంతో ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారనమాట. ఒక్క సెకండ్ అండి, కొంచెం సౌండ్ వస్తున్నాయి, చూసి వస్తాను. শব্দ করে না, অনেক শব্দ হচ্ছে। హరే కృష్ణ. సో ఇక్కడ మనకి 2 కారణాలు చెప్పారనమాట. అందుకే ఆ వంశాన్ని రక్షించడం కోసం, అందులో శుద్ధ భక్తుడు కదా, అలాంటి అతను భగవంతుడిని భగవంతుడి యొక్క ఈ ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు వచ్చింది. అందుకే యుధిష్ఠిర మహారాజుని రాజుగా చేశారు. అలాగే అలాంటి భక్తుడు మరియు ధర్మాన్ని రక్షించేవాడే ఇంకొక రాజుగా యుధిష్ఠిర మహారాజు తర్వాత కొనసాగాలనే ఉద్దేశంతో కూడా భగవంతుడు ఆ యొక్క పరీక్షిత్ మహారాజుని రక్షించాడనమాట. సో ఇలా కృష్ణుడు అక్కడ ఉన్నా కానీ ఆయన యొక్క ఇక్కడ విష్ణు అని చెప్పారవునా, విష్ణునా ప్రభ విష్ణునా అంటే కృష్ణుడిని కూడా ఇక్కడ విష్ణు అని కూడా పిలుస్తున్నారు, అవునా. సో మనం అందుకే చెప్పుకున్నాం కదా, కృష్ణుడిని విష్ణువుని ఎక్కువగా భేదం అనేది చూపించారు చాలా దగ్గర శాస్త్రాలు. ఒక్కొక్కసారి కృష్ణుడి ప్లేస్లో కూడా విష్ణు, హరి, గోవింద అలా ఎన్నో నామాలతో ఆయన్ను ఉద్దేశించి పలుకుతారు. ఎందుకంటే అన్ని అవతారాలు కృష్ణుడి నుంచే వస్తున్నాయి కనుక. ఇంకా ముఖ్యంగా ఈ యొక్క రక్షణ ఇలాంటివన్నీ కార్యాలు, ఎన్నో కార్యాలు ఆయన విష్ణుతత్వం అంటే విష్ణు యొక్క అవతారం ద్వారా చేస్తారు. పరమాత్మ కూడా అలాగే కదా, ఆయన యొక్క విష్ణుతత్వం యొక్క అవతారం. సో పరమాత్మ ద్వారా ఈ యొక్క పరీక్షితుడిని రక్షించాడు. సో ఇప్పుడు అందుకనే ఇక్కడ వాళ్ళు చెప్తారన్నమాట, ఎందుకని భగవంతుడి చేత ఇక్కడ చూడండి, రాతోవోనుగ్రహార్థాయ. రాతో అంటే మళ్ళీ చనిపోయవలసిన ఆ యొక్క గర్భంలో ఉన్న శిశువుని మళ్ళీ రక్షించాడు భగవంతుడు, అంటే బ్రతికుండేలా చేశాడు కదా, అందుకే రాతోవా అని రాశారు ఇక్కడ. నీకోసమే ఇలా ఇతని పరీక్షితుని రక్షించారని యుధిష్ఠిర మహారాజు చెప్తున్నారు. అందుకే విష్ణువు చేత రక్షించబడ్డ ఈ పరీక్షిత్ మహారాజు ఎంతో మహా విష్ణు భక్తుడుగా మారతాడనేసి, ఇక్కడ భగవంతుడు భక్తుడిగా మారతారనేసి ఈయన యొక్క పేరుని విష్ణురాత అని కూడా అంటారనమాట. అలా ప్రసిద్ధికి ఎక్కుతాడు పరీక్షిత్ మహారాజు యొక్క పేరు ఏంటంటే విష్ణురాత, విష్ణువు చేత రక్షించబడ్డ వ్యక్తి అని స్వయంగా. తస్మాన్నాంనా విష్ణురాత ఇతి లోకే భవిష్యతి న సందేహో మహాభాగవతో మహాన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకనే ఈ యొక్క శిశువు పేరు అంటే ఈ శిశువుని భవిష్యత్తులో విష్ణురాత అనే పేరుతో ఎంతో ప్రసిద్ధికి ఎక్కుతాడు భవిష్యత్తులో. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. ఈయన నువ్వు చాలా భాగ్యవంతుడు ఓ యుధిష్ఠిర, ఎందుకంటే ఈయన పెద్ద మహాభాగవత్ భక్తుడు, మహాభాగవత్. ఇంకా మహాన్ అంటే ఎంతో మహాగుణాలు కలిగిన మహాభాగవత్ భక్తుడు ఈయన పరీక్షితుడు అని ఇక్కడ యుధిష్ఠిర మహారాజుకి ఈ యొక్క బ్రాహ్మణులు చెప్తున్నారన్నమాట. ఇది వినగానే ఇప్పుడేం యుధిష్ఠిర మహారాజు యొక్క ఆనందం, ఉత్సాహంతో ఇంకా విషయాలు తెలుసుకోవాలని ఆయన వాళ్ళ బ్రాహ్మణులను అడుగుతారనమాట. సో ఇలా కృష్ణుడు ఒక్కొక్కసారి తన యొక్క శుద్ధ భక్తుల్ని రక్షించడం కోసం ఆయనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆయన భక్తుల్ని రక్షించుకోవాలి అంటే ఎన్నో విధాలుగా ఆయన రక్షించుకోవచ్చు. కానీ శుద్ధ భక్తుల్ని ఆయన స్వయంగా పర్సనల్గా ఇక్కడ చూసిన విధంగా రక్షిస్తాడు. అర్జునుడు ఎన్నిసార్లు రక్షించారు, పాండవులు ఎన్నిసార్లు రక్షించారు, అలాగే ఇప్పుడు పరీక్షితుడిని కూడా స్వయంగా ఆయన రక్షిస్తున్నాడు అనమాట. భగవంతుడి యొక్క ప్రేమను ఇలా భగవంతుడు ఇలా తన భక్తుల పట్ల ప్రకటిస్తాడనమాట ఈ విధంగా.
సో ఇక్కడ మనకి పరీక్షిత్ మహారాజ్ మహాభాగవత్ భక్తులు అవుతారని చెప్పారు. మహాభాగవత్ అంటే ఆయన శుద్ధ భక్తుడు అవుతాడని, అన్నిటికన్నా ఉత్తమ స్థాయి భక్తులు అవుతాడని. సో మనకి 3 రకాల అంటే 3 స్థాయిల భక్తులు ఉంటారు. ఒకరేంటంటే కనిష్ట స్థాయి, అన్నిటికన్నా నిమ్న స్థాయిలో ఉన్న భక్తులు కనిష్టాధికారి అంటారు. దాని తర్వాత మధ్యమాధికారి, ఇంకా ఉన్నతమైన భక్తుల్ని మనము ఇక్కడ ఉత్తమాధికారి లేకపోతే మహాభాగవత్ భక్తులని అంటాం అన్నమాట. సో ఇక్కడ మన ప్రభుపాదులు ఇలా చెప్పారనమాట, 3 స్థాయిల్లో భక్తులు ఉంటారు: కనిష్ట అధికారి, మధ్యమాధికారి, మహాభాగవత్. వీళ్ళకు తేడా ఏంటంటే కూడా ఇక్కడ ప్రభుపాదులు వారు ఇచ్చారు మనకి. ఇది మళ్ళీ విస్తృతంగా మనము ఇంకా భాగవతంలో ఇంకో అధ్యాయాల్లో చర్చించుకుంటాం, కానీ ఇప్పుడు ఇంతే సంక్షిప్తంగా చూద్దామంట. సో మొదట వచ్చేసి అందరికన్నా నిమ్న స్థాయిలో ఉన్నది కనిష్ట అధికారి. కనిష్ట అధికారి భక్తుడు, ఈయన కనిష్ట అధికారి ఎవరైతే ఉన్నారో భక్తుడు, ఈయన మందిరంలోకి వెళ్తాడు, భగవంతుణ్ణి ఆరాధిస్తాడు, భగవంతుణ్ణి పూజిస్తాడు, ప్రణామాలు చేస్తాడు, భగవంతుడిని ఆదరిస్తాడు. కానీ ఆయన ఎవరిని మందిరంలో కూడా భక్తుల్ని, ఇంకా ఎవరైనా సాధువుల్ని, ఇంకా అలా మహాత్ముల్ని కూడా ఆయన పెద్దగా పట్టించుకోవడం అనమాట. ఆయనకు సంబంధం లేకుండా భగవంతుడు అంటే మందిరానికి వస్తాడు, భగవంతుడిని దర్శనం చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అంటే భగవంతుడి పట్ల ఒక్కటే ఆయనకు కొద్దిగా శ్రద్ధ ఉంది అంతే. ఇంకా వేరే ఎక్కువ ఆయన జ్ఞానం కానీ, ఇంకా జ్ఞానం అంటే ఇంకా భగవద్జ్ఞానం, భగవద్ధర్మ జ్ఞానం ఇవన్నీ ఏం లేవు. ఇలా మీరు చాలామంది ఇలాంటి వాళ్ళని చూడొచ్చు. ఎవరో ఎందుకు, మనం కూడా చాలామంది చిన్నప్పటి నుంచి మనకు తెలుసు, ఇస్కాన్కి రాకముందు, ఇలాంటి భగవద్గీత భాగవతం చదవకముందు, తెలుసుకోకముందు మనము మందిరానికి వెళ్తాము, అక్కడ భగవంతుడి దండం పెట్టుకొని వచ్చేస్తాం. అవునా? చాలా తక్కువ మంది అక్కడ ఉన్న భక్తులతో, పండితులతో, పూజారులతో కానీ మాట్లాడడం కానీ, వాళ్ళని కూడా ఆదరించడం కానీ, వాళ్ళని కూడా సన్మానించడం కానీ అనేది చేస్తాం. ఇంకా వాళ్ళ నుంచి ఏమైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. చాలామంది మటుకు సాధారణ ప్రజలందరూ మనం చూస్తాము, భగవంతుడి దగ్గరికి వెళ్తారు, దండం పెట్టుకొనేసి వాళ్ళకి కావాల్సింది కోరుకుంటారు, లేకపోతే వాళ్ళ కష్టాలు చెప్పుకొని అక్కడ నుంచి వచ్చేస్తుంటారు ఇంటికి. సో ఇలా కనిష్ట భక్తులు అనమాట. అంటే భగవంతుడు అంటే నమ్మకం ఉంది, కానీ ఆయన గురించి జ్ఞానము లేదు, మరి భక్తుల యొక్క సాంగత్యం యొక్క మహిమ కూడా వాళ్ళకు తెలియదు అనమాట. సో ఇది వచ్చేసి కనిష్ట అధికారి. ఇంకా దానికన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళని మధ్యమ అధికారి అంటారు. సో ఈ మధ్యమ అధికారి వీళ్ళకి భగవంతుడి పట్ల శ్రద్ధ కూడా ఉంది, జ్ఞానం కూడా ఉంది కొద్దిగా. అంతేకాకుండా భగవంతుడి సేవ కూడా చేసుకుంటారు. అంతేకాకుండా భగవంతుడి భక్తులతో ఆ సాంగత్యాన్ని, భగవంతుడి భక్తుల సాంగత్యాన్ని ఒక మహిమ వాళ్ళకు తెలుసు. భగవంతుడి భక్తుల సాంగత్యాన్ని వాళ్ళు గ్రహిస్తారు. వారి దగ్గర నుంచి వాళ్ళు భగవతత్వం గురించి శ్రవణం చేస్తారు, వాళ్ళ యొక్క సాంగత్యాన్ని కోరుకుంటారు, భక్తుల యొక్క సాంగత్యాన్ని. అలాగే అమాయకులైన ప్రజలకు, సామాన్య ప్రజలకు కూడా వాళ్ళు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళకు కూడా చెప్పడానికి భగవంతుడి గురించి, ఆయన జ్ఞానం గురించి, భక్తి గురించి. అంతేకాకుండా ఎవరైతే నాస్తికులు, ఇంకా అసూయ కలిగిన వాళ్ళు, ఇంకా భగవంతుడికి వ్యతిరేకంగా ఉండే మనుషులకి వాళ్ళు దూరంగా ఉంటారన్నమాట. అంటే వాళ్ళు భేదం చూపిస్తారనమాట. భక్తులకి అభక్తులకి కొంచెం భేదభావాలు చూపించి వాళ్ళు భక్తులతో పాటు మాత్రం సాంగత్యాన్ని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క జీవితంలో కూడా వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోలేదు కదా. సో వాళ్ళకి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే వాళ్ళు మరి భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యం ద్వారా వాళ్ళు ఆ స్థాయికి చేరుకోగలరు. ఇంకా ఆ స్థాయికి చేరుకున్న వారు, మహాభాగవత్ స్థాయికి చేరుకున్న వారు, ఇంక వారు ప్రతి ఒక్కరిని, శత్రువైనా, మిత్రువైనా, పశువైనా, పక్షి అయినా, భక్తుడైనా, అభక్తుడైనా అందరిలో ఆ భగవంతుడి యొక్క పరమాత్మను దర్శించుకుంటారు. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అతని సృష్టిలో అనే విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు. అందరినీ సమాన దృష్టితో చూస్తారన్నమాట. వాళ్ళు ఎప్పుడు అసలు పండిత సమదర్శిన, అందరినీ సమాన దృష్టితో చూస్తారనమాట. ఇలాంటి సమాన దృష్టితో చూసే మహాభాగవత భక్తుడు పరీక్షిత్ మహారాజ్ అని ఇక్కడ మనకి చెబుతున్నారనమాట బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణుల వాక్యాన్ని విని మన యుధిష్ఠిర మహారాజు వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు శ్రీరాజోవాచ అప్యేష వంశయాన్ రాజర్షీన్ పుణ్యశ్లోకాన్ మహాత్మనః అనువర్తిత స్విద్యశస సాధువాదేన సత్తమాః. ఇప్పుడు ఇక్కడ యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నారు ఏంటంటే,
ఓ మహాత్ములు అంటే ఇక్కడ బ్రాహ్మణులను ఉద్దేశించి, ఓ బ్రాహ్మణులారా, మీరు నాకు చెప్పగలరా, ఈయన ఒక మంచి రాజర్షిగా అవ్వగలడా ఈ యొక్క పరీక్షితుడు? ఎలాగైతే మా వంశంలో ఎంతోమంది మంచి మంచి రాజర్షులు మా ఒక వంశానికి చెందిన వాళ్ళు ఉన్నారు, మాది గొప్ప వంశం, మరి మా వంశంలో ఉన్న విధంగా అలాంటి మంచి పేరు ప్రఖ్యాతలు పుణ్యాత్ముడు ధర్మాత్ముడైన రాజుగా ఈ యొక్క పరీక్షిత్ మహారాజు అవుతాడా? మా యొక్క ఈ యొక్క వంశ పారంపరాన్ని నిలుపుతాడా అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారనమాట. అంటే ఆయన గురించి ఇంకా నాకు చెప్పండి, మీరు అన్నారు ఆయన మంచి మహాభాగవతుడు అవుతాడని, మరి ఇవన్నీ మరి మా వంశాన్ని పేరు నిలబడతాడా అనే విధంగా ఇంకా విషయాలు నాకు చెప్పండి అని అడుగుతారనమాట. సో ఇక్కడ అదనమాట మనకి యుధిష్ఠిర మహారాజు యొక్క ప్రశ్న. అంటే మంచి రాజు అవ్వాలి, ధర్మాన్ని పాటించే, ఇంకా మా యొక్క వంశాన్ని ఖ్యాతిని పెంచే అటువంటి రాజు అవ్వాలి. ఇంకా ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క ఏమేం కార్యాలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ యుధిష్ఠిర మహారాజు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. సో ఒకవేళ ఇలా రాజు ధర్మాత్ముడైతే అప్పుడు మనం తెలుసుకున్నాం, చాలాసార్లు కూడా కనుక్కున్నాము, ఇంకా ఆయన సమాజాన్ని ప్రజలందరికీ ఎంతో మేలు చేయగలడు, వాళ్ళని రక్షించగలడు, వాళ్ళని ధర్మపథంలో తీసుకెళ్ళగలడు అని మనం చాలాసార్లు చర్చించుకున్నాము. సో అందుకనే ఇలా మనము ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడున్న వాళ్ళు ప్రభుపాదులు అంటారు, ఇప్పుడున్న నాయకులు, రాజకీయ నాయకులు ఇలా ధర్మాత్ములు కాదు, ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎంతో ఆసక్తి, వాళ్ళకి ఆ యొక్క రాజగద్దె మీద, ఆ నాయకత్వం మీద ఎంతో ఆసక్తి. వాళ్ళు ఇంకా రాజకీయాల నుంచి వాళ్ళు ఎప్పుడు రిటైర్మెంట్, వాళ్ళు ఎప్పుడు రిటైర్ అవ్వరు రాజకీయాల నుంచి, వాళ్ళు చేస్తూనే ఉంటారు. రాజకీయ నాయకులు చచ్చిపోయేంత వరకు వాళ్ళు ఆ రాజకీయాల్లోనే నాయకత్వం వహించాలని కోరుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళకి తెలియదు బాగా మనుషుల్ని ఎలా పరిపాలించాలనేది. అందుకనే ఎన్నో రకాల సమస్యలు సమాజంలో ఉన్నాయి. కనుక వీళ్ళందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఈ శ్రీమద్ భాగవతం నుంచి నేర్చుకోవాలి. ఎలా మనము ధర్మాన్ని గురించి ఫస్ట్ నేర్చుకున్న తర్వాత, ఆ ధర్మాన్ని విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు రాజు అవ్వాలి, రాజు అవ్వడానికి యోగ్యత ఉంటుంది, అంటే నాయకులు అవ్వడానికి యోగ్యత ఉంటుంది అని వాళ్ళు తెలుసుకోవాలి అని రాశారనమాట. అంటే ఈ యొక్క మన భాగవత జ్ఞానం అనేది ఒక సామాన్య ప్రజలకే కాదు, భక్తులకే కాదు, నాయకులకు కూడా ఎంతో ఎంతో అవసరమని ఇక్కడ రాశారనమాట. ఇప్పుడు 19వ శ్లోకంలో నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆరంభిస్తారు. ఇక్కడ 19వ నంబర్ శ్లోకం నుంచి నాకు తెలిసి ఒక 10-11 శ్లోకాలు ఉన్నాయి. 29వ శ్లోకం వరకు, అంటే 28వ శ్లోకం వరకు ఆయన ఒక 10 శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజ్ యొక్క గుణగానాల్ని కీర్తిస్తారు ఇక్కడ బ్రాహ్మణులు. సో అది మనం చూద్దామంట. బ్రాహ్మణ ఊచుః పార్థ ప్రజవితా సాక్షాత్ ఇక్ష్వాకుర్ ఇవ మానవః తీర్యథ. సో ఇక్కడ నుంచి మనం చూస్తాం పరీక్షిత్ మహారాజుని. ఎంతో గొప్ప గొప్ప రాజులు ఒక్కొక్క దగ్గర భగవంతుడికి అవతారాలతో ఆయన పోలుస్తారు. ఆయనకున్న లక్షణాలు, గుణాలని, ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయో. సో ఇక్కడ మనం ప్రతి శ్లోకంలో చూస్తాము, కొంతమంది మహాన్ వ్యక్తులతోని కానీ భగవంతుడితోని కానీ ఇక్కడ ఆయనకు పోల్చి చెప్తారు. ఇలాంటి లక్షణాలు ఈయనలో మీకు చూడగలుగుతారు, పరీక్షిత్ మహారాజ్కి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, ఇలాంటి యొక్క కార్యాలు ఈ విధంగా ఆయన భవిష్యత్తులో ఆయన పార్థ ప్రజావిత సాక్షాత్ ఇక్ష్వాకుర్ ఇవ మానవః. సో ఎలాగైతే ఇక్ష్వాకు మను యొక్క పుత్రుడు, ఇక్ష్వాకు మహారాజు, అవునా, రామచంద్రుడు కూడా ఈ ఇక్ష్వాకు మహారాజు యొక్క వంశంలోనే జన్మించాడు. అందుకే ఆయన ఏమంటారు, ఇక్ష్వాకు కుల తిలక, ఇక్ష్వాకు కులంలో ఆయన దాని కీర్తిని పెంచిన వాడిగా అక్కడ రామచంద్రుడిని కూడా వర్ణిస్తారు. సో ఇలాగే ఇక్కడ కూడా చెప్తున్నారన్నమాట. అలా ఆయన ఇక్ష్వాకులాగా ఎలాగైతే ఆయన అందరి ప్రజల్ని తన సొంత పిల్లల్లా చూసుకున్నాడో అలాగే ఈయన కూడా, ఈ యొక్క పరీక్షిత్ మహారాజ్ కూడా తన యొక్క ప్రజల్ని ఎంతో బాగా సంరక్షిస్తాడు, పాలన చేస్తాడు, అందరినీ పాలన పోషణ చేస్తాడు. సో ఇంకా అంతేకాకుండా
బ్రహ్మణ్య సత్యసంధశ్చ రామో దాశరథీర్యత. అలాగే రామచంద్రుడి లాగా ఆయన ఇచ్చిన వచనాలు ఎలాగైతే రామచంద్రుడు ఇస్తాడు, ఏవైతే వచనం ఇస్తాడో ఆయన నిలబెట్టుకుంటాడు, అలాగే ఈ పరీక్షితుడు కూడా ఆయన ఇచ్చిన వచనాన్ని నిలబెట్టుకుంటాడు. అలాగే బ్రాహ్మణుల్ని, సత్యాన్ని పాటించే వాళ్ళు అందరూ కూడా, ఈ బ్రాహ్మణులందరినీ కూడా అంటే బ్రాహ్మణుల యొక్క లక్షణాలు ఉంటాయి ఈయనలో. సత్యాన్ని పాటిస్తాడు, వచనాన్ని నిర్వహిస్తాడు రాముడిలాగా అని ఇక్కడ చెప్పారనమాట. సో ఇక్కడ మనకు ప్రభుపాద వారు తాత్పర్యంలో ఈ యొక్క మహారాజు ఇక్ష్వాకు గురించి, మనువు గురించి, రామచంద్రుడి గురించి కొద్దిగా వర్ణిస్తారు. మనం అవి కూడా కొద్దిగా చూసుకుందామంట. సో ఇక్కడ రాశారనమాట. మనము భగవద్గీతలు కూడా చదివాం, మీకు గుర్తుందనుకుంటా. మనూరిక్ష్వాకవే బ్రవీత్ వివస్వాన్ మనవే ప్రాహ మనూర్ ఇక్ష్వాకవే బ్రవీత్. 4వ అధ్యాయంలో మనం చూస్తాము ఈ యొక్క భగవద్గీత యొక్క జ్ఞానాన్ని భగవంతుడు స్వయంగా సూర్య భగవానుడైన వివస్వానుడికి ఇస్తే, ఆ వివస్వానుడి యొక్క పుత్రుడే ఈ యొక్క వైవస్వత మను. వివస్వానుడి యొక్క పుత్రుడు వైవస్వత మను. ఇప్పుడు ప్రస్తుతం పరిపాలించే మను, ఇది 7వ మను వైవస్వత మను అన్నమాట. సో ఆయన యొక్క పుత్రుడికి అందుకనే ఈ యొక్క ఇది సూర్యవంశం, అవునా. రామచంద్రుడు ఇదే వంశంలో వస్తాడు, సూర్యవంశంలో. సో సూర్యుడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సూర్యుడు తన యొక్క పుత్రుడు ఆయన మనువుకి, వైవస్వత మనువుకి ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని ఇస్తే, ఆయన యొక్క పుత్రుడైన ఇక్ష్వాకు మహారాజుకి ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తారనమాట. సో ఈ ఇక్ష్వాకు మహారాజు మను అయితే ఇప్పుడు సూర్యుడి యొక్క పుత్రుడు. అలాగే ఈ యొక్క వైవస్వత మనువుకు కూడా 10 మంది పుత్రులు. ఆ 10 మంది పుత్రుల్లో ఒకరు మహారాజ్ ఇక్ష్వాకు అనమాట. మహారాజు ఇక్ష్వాకుకి కూడా ఇంకో 100 మంది పుత్రులు ఉండేవారు. ఇంకా మహారాజ్ ఇక్ష్వాకు చాలా ప్రసిద్ధిగాంచిన రాజు ఈ యొక్క సూర్యవంశంలో కూడా ఎంతో మంచి ప్రఖ్యాతి కాంచిన రాజులు, ధర్మాత్ములు ఉన్నారన్నమాట. అందులో ఇక్ష్వాకు మహారాజు ఒకరు. ఆయన తన పరిపాలనలో ఈ యొక్క మాంసాహారాన్ని ఖండించాడంట. అంటే ఈ మాంసాహారాన్ని తన రాజ్యంలో ఎవరిని స్వీకరించకూడదు అని అలా నియమం పెట్టాడనమాట. ఈజ్ ప్రొహిబిటెడ్ మీట్ ఈటింగ్. ఇప్పుడు ఉన్న వాళ్ళు గవర్నమెంటు మాంసాహారాన్ని నియంత్రించడమే కాదు, ఇంకా దాన్ని ప్రచారం చేసి మరీ తినిపిస్తున్నారన్నమాట జనాలకి. కానీ ఇక్కడ చూశారు మహారాజు ఇక్ష్వాకు ఈ మాంసాన్ని తినడాన్ని నిషేధించాడనమాట తన యొక్క రాజ్యంలో. అలాగే దాని తర్వాత ఆయన యొక్క పుత్రుడు శశాద, ఆయన తన తర్వాత రాజుగా అయ్యాడని ఇక్కడ రాశారు. నెక్స్ట్ వచ్చేసి మను గురించి రాశారు. సో మనువుకున్న 10 మంది పుత్రులు, అందులో ఇక్ష్వాకుతో సహా ఇంకా చాలామంది ఉన్నారు, 9 మంది. వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ మనకు భాగవతంలో ఇచ్చారు. మీరు కావాలంటే చదువుకోవచ్చు, తాత్పర్యాల్లో ఉన్నాయి వీటి పేర్లందరి, వీళ్ళందరి పేర్లు. ఇంకా భగవంతుడు కూడా మత్స్య అవతారం, మీరు ఉన్నారు కదా, దశావతారాల్లో కూడా ఒక ముఖ్యమైన అవతారం మత్స్య అవతారం. మత్స్య అవతారంగా వచ్చినప్పుడు కూడా భగవంతుడు ఆయన ఈ వైవస్వత మను ఆరంభమయ్యే మొదట్లో కొంచెం ముందు ఆయన అవతారాన్ని గ్రహించాడు. చక్షుష మన్వంతర, దీనికన్నా ముందుది 6వ మను. ఆయన ఆ మన్వంతర పూర్తయ్యే సమయంలో మరియు ఈ యొక్క వైవస్వత మను ఆరంభమయ్యే సమయంలో ఈ మనకు భగవంతుడు మత్స్య అవతారంలో వస్తారనమాట. అందరినీ రక్షిస్తారు. ఆ విషయం మళ్ళీ మనం భాగవతంలో వచ్చినప్పుడు చర్చించుకుందామంట. సో ఈ యొక్క భగవద్గీత జ్ఞానం కూడా మన మానవ సమాజానికి ఆ సూర్యదేవుడు, కృష్ణుడి నుంచి సూర్యదేవుడు నుంచి మనువు నుంచి ఇక్ష్వాకు నుంచి మొత్తం మన మానవ సమాజానికి ఈ భగవద్గీత జ్ఞానం అనేది కూడా ప్రచారం అయిందనమాట. అది కూడా ఇక్కడ ఇచ్చారు. మనకు తెలిసిన విషయం, మనం చదువుకున్నాము భగవద్గీతలో ఆ విషయం. ఇంకా నెక్స్ట్ భగవంతుడు రామచంద్రుడి గురించి కూడా ఇక్కడ రాశారు. మీకు భగవంతుడు రామచంద్రుడు అయితే తెలుసు, ఆయన కథ కూడా తెలుసు, రామాయణం విన్నారు చాలాసార్లు.
కానీ ఇక్కడ కూడా ప్రభుపాదులు ఒక్క పేజీలోనే మొత్తం సంక్షిప్త రూపంలో ఇచ్చేశారు తాత్పర్యంలో. సో ఇలా ఎలాగైతే రామచంద్రుడు కూడా ఎలాగైతే ఆయన సత్యాన్ని రక్షించాడు, ఇంకా సత్యాన్ని పరిపాలించి సత్యాన్ని ప్రచారం చేసి ఆ బ్రాహ్మణుల్ని కూడా ఆయన రక్షించేవాడు, అలా పోలుస్తున్నారనమాట ఇప్పుడు. సో రామచంద్రుడు కూడా చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆయన 16 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు కూడా విశ్వామిత్ర అని ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆయనను రక్షించుకోవడానికి, అంటే ఆయన చేసే యజ్ఞాలని రక్షించడానికి, ఆయన యజ్ఞాలు చేస్తే అక్కడ వచ్చి కొంతమంది రాక్షసులు అసురులు దాన్ని నాశనం చేస్తున్నారని రామచంద్రుడిని తీసుకెళ్ళినప్పుడు రామచంద్రుడు అక్కడ వాళ్ళని ముఖ్యంగా తాటక, ఇంకా ఆమె యొక్క పుత్రులైన సుబాహు ఇంకా మరీచ. సో సుబాహుని చంపేస్తారు, తాటకని చంపేస్తారు, మరీచని దూరంగా పడేస్తారు అనమాట. చాలా దూరంగా 800 మైళ్ళ దూరంలో వెళ్ళి పడుతుంది మరీచ కొడితే, బాణం కొడితే రాముడి బాణంకి. సో అలాగే ఈ బ్రాహ్మణుల్ని రక్షించేది క్షత్రియుల యొక్క కర్తవ్యం అనమాట. ఎందుకంటే బ్రాహ్మణులు ఈ యొక్క భగవంతుడి జ్ఞానాన్ని సమాజంలో అందరికీ పంచుతారు కనుక ఈ క్షత్రియులు ఆ ధర్మాన్ని ఎలా రక్షిస్తారు అంటే, ఒకటి ఈ యొక్క బ్రాహ్మణుల్ని రక్షించి వారి ద్వారా ధర్మాన్ని ప్రచారం చేయిస్తారనమాట. సో అలాగే ఇంకా మొత్తం ఇక్కడ రాశారనమాట, ఎలా సీతా స్వయంవరంకి వెళ్తారు రామచంద్రుడు, శివధనుస్సు విరిచి సీతను వివాహం చేసుకుంటారు. దాని తర్వాత 14 ఏళ్ళు ఆయన వనవాసానికి ఎలా వెళ్తారు, ఈ యొక్క ఆయన యొక్క మహారాజు దశరథి యొక్క ఆజ్ఞ మేరకు. అలాగే తర్వాత ఈ యొక్క జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని ఆయన ఒంటి చేత్తో ఒక్క రాముడు ఒక్కడే చంపేస్తాడు అందరినీ. దాని తర్వాత రావణుణ్ణి కూడా లంకకు వెళ్ళి అక్కడ రామ్ సేతు కట్టి, రామ్ సేతు ద్వారా లంకకు వెళ్ళి అక్కడ రావణుడిని కూడా వధించిన తర్వాత తిరిగి అయోధ్యకు వచ్చి మళ్ళీ పునఃస్థాపన, అంటే మళ్ళీ రాజ్యాభిషేకం అవుతుంది రాముడు, మళ్ళీ అయోధ్యకు రాజుగా అవుతాడు. దాని తర్వాత శత్రుఘ్నుడిని పంపిస్తాడు అక్కడ లవణాసురుని వధించడానికి. ఆయన వెళ్ళి లవణాసురుని అనే అసురుని చంపేస్తాడు మథురలో. దాని తర్వాత మథురలో అక్కడ ఆయన రాజ్యం చేస్తాడు అనమాట శత్రుఘ్న. ఇంకా 10 అశ్వమేధ యజ్ఞాలు కూడా చేశాడు రాముడు. సో ఇవన్నీ విషయాలు. ఇంకా దాని తర్వాత రాముడు సరాయు నది, ఇప్పుడు కూడా ఆ నది ఉందండి అయోధ్యలో. మీరు వెళ్తే ఆ అయోధ్య దగ్గర ఆ సరాయు నది ఉంటుంది. నేను పోయిన సంవత్సరమే, గత సంవత్సరం నాకు భాగ్యం కలిగింది అయోధ్య వెళ్ళడానికి, అక్కడ సరాయు నది దగ్గర వెళ్ళడానికి కూడా. సో ఈ యొక్క అన్ని విషయాల్ని, అంటే సరాయు నదిలోనే భగవంతుడు ప్రవేశించి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారన్నమాట భగవాన్ రామచంద్రుడు. సో ఇవన్నీ విషయాలు రామాయణంలో ఎంతో విస్తృత రూపంగా వాల్మీకి మహర్షి వర్ణించాడు అని ఇక్కడ రాశారు. సో వాల్మీకి ముని యొక్క రామాయణం అన్నిటికన్నా ప్రామాణికమైన రామాయణం అని ఇక్కడ రాశారు. ఎందుకంటే ఆయన స్వయంగా అప్పుడు రామచంద్రుడు ఉన్నప్పుడే ఆయన ఈ యొక్క వాల్మీకి రామాయణాన్ని రచించాడు, నాకు తెలిసిన విషయాన్ని. అందుకనే సో మళ్ళీ ఎప్పుడైనా ఇంకా విస్తృతంగా కావాలంటే వాల్మీకి రామాయణం నుంచే మనము చదువుకోవచ్చు, రామాయణం గురించి తెలుసుకోవచ్చు, చర్చించుకోవచ్చు భవిష్యత్తులో కావాలంటే, ఎలాగైతే భాగవతం చర్చించుకుంటున్నామో. సో నెక్స్ట్ 20వ శ్లోకం చూద్దాం. ఇందులో ఎవరితో మనకి పోలిసి చెప్తారో మనం చూద్దామంట. ఏష దాతా శరణ్యశ్చ యతాహ్యౌషినారశిభిః యశో వితనీత స్వానాం దుష్యంతిర్ ఇవ యజ్వనాం. సో ఇక్కడ ఇంకెవరెవరితో పోలుస్తున్నారంటే శిబి మహారాజు, ఉషినార అనే రాజ్యానికి రాజు అయిన శిబి మహారాజుతో ఈయన పిలుస్తున్నారు. అంటే శిబి మహారాజు లాగా ఏష దాతా శరణ్యశ్చ, దాత ఆయన అలా దానం చేయగలుగుతాడు, ఇంకా అలా శరణాన్ని ఇస్తాడు. ఎవరైనా ఆయన దగ్గరికి రక్షణ కోసం వస్తే ఆ శిబి మహారాజు లాగా ఆయన వాళ్ళకి రక్షణాన్ని కల్పిస్తాడు. అలాగే శిబి మహారాజు లాగా ఏది అడిగితే అది వాళ్ళకి జనాలకి అవసరం దానం కూడా చేస్తాడు. అలాగే ఆయన రక్షణ తీసుకున్న వాళ్ళకి, ఆయన ఆశ్రయాన్ని గ్రహించిన వాళ్ళకి ఆయన రక్షిస్తాడు శిబి మహారాజు లాగా అని ఇక్కడ రాశారు. ఇంకా అంతేకాకుండా యశో వితనీత స్వానాం దుష్యంతిర్ ఇవ యజ్వనాం. సో ఇక్కడ అలాగే
దుష్యంత్ యొక్క పుత్రుడైన భరతుడు. భరత్ మహారాజ్ లాగా ఈయన కూడా పేరు ప్రఖ్యాతులు ఆయనలాగా ఈయనకు కూడా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అని ఇక్కడ చెప్పారనమాట. సో వీళ్ళిద్దరి గురించి కూడా ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు తాత్పర్యంలో రాస్తారు, మనం కొద్దిగా చర్చించుకుందామంట. సో ఇక్కడ ఈ మామూలుగా రాజు అనే వ్యక్తి ఎలా పేరు ప్రఖ్యాతలు అనేవి పెరుగుతాయి, ఖ్యాతి అనేది ఎలా పెరుగుతుంది అంటే ఆయన చేసే ధర్మ కార్యక్రమాలు, దానాల వలన, ఇంకా యజ్ఞాల వలన, ఆయన ఎలా ఆయన యొక్క ప్రజల్ని, ఇంకా ముఖ్యంగా ఆయనను ఆశ్రయం గ్రహించిన వారిని ఎలా రక్షణ కల్పిస్తాడు, ఇవన్నీ విషయాల ద్వారా ధర్మాన్ని ఎలా రక్షిస్తున్నాడు, ప్రజల్ని ఎలా రక్షిస్తున్నాడు, ఇవన్నిటి ద్వారా ఆయన యొక్క రాజు యొక్క ఖ్యాతి అనేది పెరుగుతుందన్నమాట ముల్లోకాల్లో. సో అలా ఈ యొక్క పరీక్షిత్ యొక్క మహారాజు యొక్క ఖ్యాతి కూడా అలా పెరుగుతుంది ముల్లోకాల్లో అని ఇక్కడ రాశారు, మనకి శ్లోకంలో చెప్పారనమాట వీళ్ళు బ్రాహ్మణులు. ఎందుకంటే ఈ రాజు ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి, నరదేవ. ఎలాగైతే భగవంతుడు ఎవరైతే భగవంతుడి శరణానికి వెళ్తారో భగవంతుడు ఎలా వాళ్ళకి శరణం ఇస్తాడో అంటే రక్షిస్తాడో, ఆశ్రయం ఇస్తాడో, అలాగే ఇక్కడ కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి అయిన రాజు కూడా అదే విధంగా భగవంతుడి ప్రతినిధిగా ఆయన కూడా ప్రజలకి రక్షణ కల్పిస్తాడు అనమాట, ఎవరైతే వాళ్ళ దగ్గర వస్తారో. అందుకే ఆ రాజు కూడా కొంచెం ఈశ్వర భావన అనేది ఉంటుందన్నమాట. దాని ద్వారా ఆయన భగవంతుడి లాగే ప్రజలకు కూడా రక్షణ ఇవ్వగలుగుతాడు. సో ఇక్కడ ఈ శిబి మహారాజు ఈయన గురించి మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు కొంచెం రాశారనమాట. ఈయన గురించి మనకి మహాభారతంలో ఆది పర్వంలో ఈయన యొక్క వర్ణన, ఆయన యొక్క చరిత్ర గురించి ఇవ్వబడింది అనమాట. అందులోంచి మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు కొంచెం. సో ఈ శిబి మహారాజు ఈయన ఇంకా మహారాజ్ యయాతి, వీళ్ళిద్దరూ మంచి మిత్రులు అనమాట. సో యయాతి మహారాజు కూడా ఈ యొక్క మన సూర్యవంశంలో అంటే కురువంశంలో చాలా ముందు ఉన్న రాజు. ఈయన కథ కూడా మనకి, ఈయన యొక్క చరిత్ర కూడా మనం చదువుకుంటాం భాగవతంలో, ముందు వస్తుంది కొన్ని స్కందాల తర్వాత. సో ఈ శిబి మహారాజు ఇంకా ఈ యొక్క మహారాజు యయాతి వీళ్ళిద్దరూ కూడా ఎంతో మంచి పుణ్యకారాలు చేశారు. దానివల్ల వాళ్ళు స్వర్గాన్ని పొందగలిగారనమాట. వాళ్ళ యొక్క జీవితం తర్వాత స్వర్గానికి వెళ్ళారనమాట, మనుష్య జీవితం తర్వాత. సో శిబి మహారాజు ఆయనకున్న పుణ్యాలన్నీ కూడా ఈయనకి ఇచ్చేద్దాం అనుకుంటాడు యయాతి మహారాజుకి, కానీ యయాతి మహారాజు స్వీకరించడు. ఈ విషయాలు మనకి అన్ని మహాభారతంలో ఉన్నాయన్నమాట. సో యయాతి మహారాజు అలా కొంతమంది ఋషులతో సహా, అష్టక అనే ఋషి ఇంకా కొంతమందితో సహా ఆయన ఈ యొక్క స్వర్గలోకానికి వెళ్ళాడంట. అక్కడ ఆయన ఈ యొక్క శిబి మహారాజు యొక్క గుణగానాల్ని వాళ్ళు అడక్క ఆయన గురించి చెప్పారనమాట. శిబి మహారాజు ఎంతో మంచి మంచి కార్యాలు చేసి, ఎన్నో ధర్మ కార్యాలు చేసి, పుణ్యకార్యాలు చేసి ఆయన ఈ యొక్క స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గలోకాల్లో ఒకటైన ముఖ్యంగా యమరాజు కూడా ఒక దేవత. అంతేకాకుండా ఆయన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. ఇంకా 12 మహాజనుల్లో యమరాజు ఒకరు. సో ఈయన యమరాజుని ఆరాధించేవాడు. అందుకనే ఈయన యమలోకంలో అంటే యమరాజు దగ్గరికి వెళ్ళాడు. ఇది నరకం కాదండి, అంటే యమరాజుతో పాటు ఆయన నివసించేవాడు. నరకంలో కష్టాలు అనుభవించలేదు. సో దేవతలు లోకం అనమాట, యమరాజు ఉండే లోకానికి ఆయన వెళ్ళాడంట. సో యమరాజు ఉన్న లోకానికి ఆయన వెళ్ళాడు. ఆ విషయం ఇక్కడ చెప్పారనమాట. అలాగే ఎందుకు ఈయన ఇంత గొప్పగా కీర్తికెక్కిన వ్యక్తి శిబి మహారాజ్ అనే విషయాన్ని ఇక్కడ ఇచ్చారన్నమాట. ఎలా ఆయన ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో శరణం రక్షణ కోసం వాళ్ళని ఎలా రక్షిస్తాడు, అలాగే ఎలా ఆయన ఏమైనా సరే దానం చేయడానికి వెనక ఆడకుండా దానం చేస్తాడు అనే దానికి ఒక ప్రఖ్యాతిగాంచిన, మీకు తెలుసు అనుకుంటా ఈ యొక్క స్టోరీ ఇక్కడ ఉంది, అది ఇచ్చారు. సో ఒకసారి ఈ ఇంద్రుడు స్వర్గంలో దేవాదిరాజు అనే ఇంద్రుడు ఆయన ఇంకొకసారి అగ్నిదేవుడు వాళ్ళిద్దరూ ఈయనను పరీక్షించడానికి, శిబి మహారాజు యొక్క ఖ్యాతి విని పరీక్షించడానికి వస్తారనమాట. సో వాళ్ళు మారు వేషంలో వేసుకొని వస్తారు, మారు రూపంలో. ఇంద్రుడు వచ్చేసి గద్దె రూపంలో ఆయన వచ్చి, అంటే ఈ యొక్క అగ్నిదేవుడేమో పావురం రూపాన్ని ధరిస్తారు. సో ఆ గద్దె ఆ పావురాన్ని ఆక్రమిస్తుంది అనమాట. అంటే తినడానికి అనేసి వెంటబడితే పావురం వచ్చేసి పిజియన్
పీజన్ వచ్చేసి పావురం వచ్చేసి ఇక్కడ శిబి మహారాజ్ యొక్క ఆశ్రయాన్ని గ్రహిస్తుంది, నన్ను రక్షించండి అని. సో శిబి మహారాజ్ అంటాడు, సరే మిమ్మల్ని నేను రక్షిస్తాను, మేము కంగారు పడకండి. తర్వాత ఈ యొక్క గద్దె వచ్చి అడుగుతుందనమాట, నాకు ఇది నా ఒక ఆహారం, మీరు నా ఆహారాన్ని తీసుకున్నారు, మరి నాకు ఎవరు ఆహారం పెడతారు అంటే, నేను మీకు ఆ యొక్క పావురంకి ఎంత ఆహారం మీకు ఎలా ఉందో అంత మాంసాన్ని నేను మీకు ఇస్తాను, మీరు తినేయండి, మీ యొక్క ఆహారం మీకు లభిస్తుందని మీకు ఇస్తానని చెప్తాడనమాట శిబి మహారాజు. కానీ ఆ గద్దె రూపంలో ఉన్న ఇంద్రుడు ఒప్పుకోడనమాట, లేదు నాకు ఆ పావురమే కావాలి అంట. ఇంకా అలా ఎంతోసేపు ఇద్దరు వాదించుకున్న తర్వాత శిబి మహారాజు యొక్క ఒప్పందానికి వాళ్ళు రాజీ అవుతారనమాట. దాని తర్వాత తులాభారంలో మన బ్యాలెన్స్ ఉంటుంది కదా, వెయింగ్ బ్యాలెన్స్, తులాభారంలో ఒకవైపు ఈ పావురాన్ని కూర్చుంటే ఇంకోవైపు శిబి మహారాజు తన శరీరం నుంచి మాంసాన్ని తీసి కోసి అక్కడ పెడతారనమాట దానికి. కానీ ఎంత ఆయన మాంసాన్ని పెట్టినా కానీ ఆ యొక్క పావురం ఎప్పుడు దాని బరువు ఎంత ఉందంటే దానికి ఎప్పుడు సరితూగట్లేదు, అది మాంసం ఎంత పెట్టినా ఇంకా తక్కువే అవుతుంది. సో అలా మొత్తం ఆయన శరీరంలో ఉన్న మాంసాన్ని అంతా పెట్టేస్తాడు, ఆయన్నే మొత్తం అర్పించుకుంటాడు ఆ యొక్క తులాభారంలో మొత్తం తన శరీరాన్ని మొత్తం. దాని తర్వాత ఇది చూసిన దేవతలు, ఆయన ఇంద్రుడు ఇంకా అగ్నిదేవుడు ఎంతో ప్రసన్నులయ్యి ఆయన ఎంతో ఆశీర్వదిస్తారనమాట. తర్వాత వాళ్ళ యొక్క మారువేషాన్ని నుంచి వాళ్ళు దేవతలుగా ప్రకటమై ఆయన యొక్క ఆశీర్వదించి ఆయన ఎంతో వాళ్ళు సంతృప్తి చెందుతారనమాట ఆనందంతో. ఎంత మహా వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి ఈ యొక్క శివి మహారాజు. ఎలా ఆయన రక్షణ ఇవ్వడానికి, ఆయన ఏదైనా త్యాగం చేయడానికి, దాని శరీరాన్ని కూడా దానం ఇవ్వడానికి ఆయన సిద్ధమవుతాడు కదా, దానికి ఈయన చాలా ప్రఖ్యాత అనమాట శిబి మహారాజు. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఆయన శిబి మహారాజుకి ఆశీర్వదిస్తారు. ఇవన్నీ విషయాలు దేవర్షి నారదుడు కూడా ఈ శిబి మహారాజుని గుణగానం చేస్తున్నాడు. ఆయన ఎన్ని రకాల పుణ్యాలు చేశారు, ఏ రకంగా దానం చేశాడు, ఏ రక్షణ కల్పించాడు అందరికీ అనే విషయాన్ని. సో అలా ఈయన శిబి మహారాజు లాగా పరీక్షితుడు కూడా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి రక్షణ అనేది కల్పిస్తాడనమాట. ఈ విషయాలు ఇక్కడ రాశారు. సో నెక్స్ట్ వచ్చేసి దుష్యంతి భారత. దుష్యంతి భారత అని ఎందుకు ఇచ్చారంటే, దుష్యంతిర్ ఇవ యజ్వనా అంటే దుష్యంతి మహారాజు యొక్క పుత్రుడు అయిన భరతుడు. దుష్యంత శకుంతలకు పుట్టిన పుత్రుడి పేరు భరతుడు. ఎందుకు అలా దుష్యంతిర్ భారత అన్నారంటే, ముగ్గురు భరతులు చాలా ఫేమస్ అన్నాడు, ప్రఖ్యాతిగాంచిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు పేరు భారత్ లేకపోతే భరతుడు అనమాట. సో ఈ భరత్ నుంచి పేరు భారత్, మన యొక్క దేశాన్ని కూడా భారత వర్షాన్ని వస్తుంది. సో ఈ మూడు భరతులు ఉన్నారు, ముగ్గురు ప్రఖ్యాతి చెందిన వాళ్ళు. ముఖ్యంగా మన భారత వర్ష అనే పేరు మాత్రం మనకు రిషభు దేవుడి యొక్క పుత్రుడైన భరతుడు, ఆయన పేరు కూడా భరత్ మహారాజు. ఆ భరత్ మహారాజు ద్వారా ఈ యొక్క మన వర్షానికి, మన లోకానికి భారత వర్షం అనే పేరు వచ్చిందనమాట. దానికి ముందు దీన్ని ఇలావృత వర్షం అని పిలిచేవాళ్ళు. దాని తర్వాత ఈ భరత్ మహారాజు వెళ్ళిన తర్వాత ఆయన యొక్క ఖ్యాతి ద్వారా ఈ యొక్క మన దేశానికి కూడా, వర్షానికి కూడా భారత వర్షం అనే పేరు గాంచిందనమాట శాస్త్రాల్లో కూడా. సో కానీ ఈ దుష్యంత్ మహారాజు యొక్క పుత్రుడైన భరత్ మహారాజు కూడా ఎంతో ప్రఖ్యాతి చెందిన రాజు. ఆయన ద్వారా కూడా మన దేశానికి ఎంతో గొప్ప పేరు, ఖ్యాతి వచ్చిందని. అలాగా ఇంకో భరతుడు వచ్చేసి మన రామచంద్రుడి యొక్క తమ్ముడైన భరతుడు. సో ఇలా ముగ్గురు భరతులు ఉన్నారు మన శాస్త్రాల్లో. ముఖ్యంగా ప్రముఖంగా ఇంకా ఉండొచ్చు ఆ పేరుతో ఎంతోమంది, కానీ వీళ్ళు ముగ్గురు చాలా ప్రఖ్యాతి చెందిన వాళ్ళని చెప్పారు ఇక్కడ. అందులో ఈ యొక్క భరతుడు ఆయన ఇప్పుడు వర్ణించిన దుష్యంత మరియు శకుంతల యొక్క భరతుడు, ఆయన కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు వారి యొక్క వంశానికి తెచ్చారనమాట. వీరి యొక్క పాండవులను కూడా ఓ భారత అని పిలుస్తారు కదా, అది మన కృష్ణుడు కూడా అర్జునుడిని ఎన్నోసార్లు ప్రిత యొక్క పుత్రుడి పార్త, అలాగే ఓ భారత అని కూడా పిలుస్తారు. అంటే భరత మహారాజు వంశానికి చెందిన వాడు, అంటే ఎంతో గొప్ప మహారాజు, మీ యొక్క వంశంలో మీ వంశాన్ని ఖ్యాతి పెంచిన పెద్ద గొప్ప మహారాజు ఈ యొక్క భరత మహారాజు. ఈ భరతుడు ఎవరు అంటే దుష్యంత ఇంకా శకుంతల యొక్క పుత్రుడైన భరతుడు అనమాట. వీళ్ళ చాలా పెద్ద స్టోరీ ఉంది, అంటే కథ ఉంది, చరిత్ర ఉంది, అది మహాభారతంలో వస్తుంది.
సో ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు సంక్షిప్తంగా ఇచ్చారు, మనం అంతే చూసుకుందామంట. సో మహారాజు దుష్యంతుడు ఆయన ఒకసారి అడవిలోకి వెళ్ళినప్పుడు, సో ఆయన హరే కృష్ణ. సో మీకు నా వీడియో క్లియర్గా ఉంది కదండి, ఏం ప్రాబ్లం లేదు కదా? డస్ అర్జున ఈజ్ రెఫర్డ్ యాజ్ భారత్? అవునండి, భారత్ అంటే ఓకే ఫైన్. కొద్దిగా ఇక్కడ నాకు కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది, అందుకే మిమ్మల్ని అడిగాను. ఓకే, క్లియర్గా ఉంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఈ మహారాజ్ దుష్యంత్ ఆయన ఒకసారి ఆ అడవిలో వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు దాహం వేస్తే ఒక ఋషి ఆశ్రమంకి వెళ్తారు. అక్కడ ఈ శకుంతల ఆయనకు కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆయన చూడగానే, శకుంతలను చూడగానే అడుగుతాడు అనమాట దుష్యంతుడు, నేను మామూలుగా నేను ధర్మాన్ని పాటించి బాగా సరైన క్షత్రియ బ్రాహ్మణ ఋషికి ముని పుత్రివి కనుక నిన్ను చూసి నేను ఆకర్షితుని అవుతాను అంటే నువ్వు ఖచ్చితంగా క్షత్రియ, మీ యొక్క తల్లిదండ్రులు ఎవరో క్షత్రియులు అయి ఉండాలి, క్షత్రియ పరివారానికి చెందిన వాళ్ళు అయి ఉండాలి. సో నాకు నీ యొక్క జన్మ రహస్యం గురించి తెలుసుకోవాలి అని అడుగుతాడు అనమాట. ఎందుకంటే నువ్వు క్షత్రియ, నీ పట్ల నాకు ఆకర్షణ కలుగుందంటే నువ్వు కూడా ఒక క్షత్రియ స్త్రీవే అని. సో దాని తర్వాత తెలుస్తుంది అనమాట, మీకు తెలిసిందే కదా, విశ్వామిత్రి ముని అప్పట్లో ఆయన క్షత్రియుడు, కానీ ముందు క్షత్రియుడు, ఆయన తపస్సు చేస్తాడు బ్రాహ్మణుడు అవ్వడానికి, అంటే బ్రహ్మర్షి అవ్వడానికి. దానికి ముందు ఈ యొక్క మేనక ఇంకా విశ్వామిత్రుడికి పుట్టిన పుత్రి ఆమె శకుంతల. సో ఆమెని ఈ యొక్క ఒక ఋషి, కన్వ ఋషి ఇక్కడ పెంచుకుంటాడనమాట. సో దాని తర్వాత ఈ యొక్క శకుంతల ఇంకా ఈ యొక్క శకుంతల ఇంకా దుష్యంతుకి పుట్టిన పుత్రుడు భరత్ అనమాట. భరత్ అప్పుడు ఈ శకుంతల ఇక్కడే ఉంటుందన్నమాట. ఇక్కడ పెళ్లి చేసుకుంటాడు, వివాహం అయిపోతుంది. దాని తర్వాత దుష్యంతుడు అక్కడ వెళ్ళిపోతాడు ఆయన రాజ్యానికి, తర్వాత తీసుకెళ్తానన్న విధంగా. కానీ ఆయన మర్చిపోతాడు అనమాట. కన్వముని యొక్క శాపం ద్వారా ఇక్కడ రాశారు, బికాస్ ఆఫ్ ద కర్స్ మహారాజు దుష్యంతుడు మర్చిపోతాడు. ఈ శకుంతల తన భార్య ఇంకా మహారాజు భరతుడు అప్పుడు చిన్న పిల్లవాడే ఉన్నప్పుడు తన కుమారుడే అని. సో ఈ భరతుడు చిన్న ఉన్నప్పుడు అక్కడే ఆ అడవిలోనే యొక్క ఋషి ఆశ్రమంలోనే తిరిగాడనమాట. అంటే చిన్న ఉన్నప్పుడు ఆ భరతుడు ఎంత గొప్పవాడంటే, చిన్నగా ఉన్నప్పుడు ఆడుకుంటూనే ఆయన ఎవరితో ఆడుకునేవాళ్ళంటే ఏనుగులు ఇంకా సింహాలు పులులతో ఆడుకునేవాడు అనమాట. సింహాలు పులులతోనే వాళ్ళ మీద ఎక్కి తిరిగేవాడు. సో అస్సలు భయపడేవాడు కూడా కాదు, వాళ్ళతో ఆడుకుని తిరిగేవాడు. సో ప్రభుపాదులు అన్నారు, ఇప్పుడు మీరు ఈ యొక్క ఆధునిక జగతంలో మీరు మోడర్న్ టార్జన్ కన్నా చాలా గొప్ప ప్రఖ్యాతి చెందిన వ్యక్తి అనమాట. ఎందుకని ఆయన ఎంతో శక్తిశాలి, టార్జన్ కన్నా ఎంతో శక్తిశాలి పురుషుడైన ఈ భరతుడు చిన్నగా ఉన్నప్పుడే ఎంతో ప్రఖ్యాతి చెందాడనమాట, ఇలా పులులతోని సింహాలతో ఆడుకొని. సో ఇవన్నీ విషయాలు మనకు మహాభారత ఆది పర్వలో ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ యొక్క వంశంలోనే, ఈ భరతుడు వంశంలోనే, ఇదే వంశంలో పాండవులు కూడా పుట్టారు, అందరూ కురువంశం కూడా వస్తుందన్నమాట. అందుకనే అప్పుడప్పుడు ఈ యొక్క కురువంశుల్ని కూడా, అంటే పాండవుల్ని కూడా ఒకసారి అర్జునుడు కూడా అప్పుడప్పుడు కృష్ణుడు భరత వంశానికి చెందినవాడని ఆయన సంబోధిస్తూ కొన్ని వాక్యాలు కూడా పలికారు. మీరు ఎన్నోసార్లు భగవద్గీతలో కూడా చూసుంటారు. సో 21వ శ్లోకం చూద్దామంటే ఇప్పుడు, ధన్వినామగ్రణీరేష తుల్యశ్చార్జునయోర్ద్వయో హుతాశా ఇవ దుర్దర్శః సముద్ర ఇవ దుస్తరః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ధన్వినాం అగ్రణీరేష, ఈ ధనుర్విద్యలో బాణాలను వదిలే దాంట్లో ఇక్కడ ఇద్దరు అర్జునులు ఉన్నారనమాట మనకు మళ్ళీ చరిత్రలో. వాళ్ళిద్దరితో సమానంగా ఈ ధనుర్విద్యలో ఈయన ప్రఖ్యాతి చెందుతాడు. అంటే ఎలా అర్జునుడు, ఇంకొక అర్జునుడు ఎవరంటే కర్తవీర్య అర్జునుడు అని, ఆయన కూడా ఒక మహాక్షత్రియుడు, ఆయన కూడా ధనుర్విద్యలో ఎంతో ప్రవీణుడు. సో వీళ్ళిద్దరిలాగా
ఈయన కూడా పరీక్షిత్ మహారాజు కూడా ఈ బాణాలు వదిలే విద్యలో ధనుర్విద్యలో ఎంతో ప్రవీణుడిగా ప్రఖ్యాతి కాంచుతాడని ఇక్కడ రాశారనమాట. ఎంత ప్రఖ్యాతి కాంచుతాడంటే ఆయన ఒక అగ్ని ఇర్రెసిస్టబుల్ యాజ్ ఫైర్. అంటే అగ్నిని ఎలాగైతే ఇర్రెసిస్టబుల్ అంటే ఆయన ఎవరు తట్టుకోలేరు, అంత అలా బాణాలు వదులుతాడు, అలా ఆయన పరాక్రమంగా ఆక్రమణ చేస్తాడు. ఇంకోటి ఆయన ఎవరు దాటలేరు, ఆయన ఓడించలేరు, దాటలేరు. ఎలాగైతే ఇక్కడ సముద్రంతో ఆయన పోల్చుతున్నారు అంటే సముద్రంలాగా ఆయన్ని సముద్రం దాటడం అనేది కష్టం కదా, సముద్రాన్ని ఈది దాటేయలేము, చాలా కష్టం. అలాగే ఈయన్ని దాటడం అంటే ఈయనని పడగొట్టడం కానీ ఓడగొట్టడం కానీ చాలా కష్టం అని ఎంతో ధనుర్విద్యలో ప్రవీణుడై ఉంటాడని అర్జునుడితో పోలుస్తున్నారు అన్నమాట ఇక్కడ. సో కార్తవీర్య అర్జునుడి గురించి అయితే ఇక్కడ ఎక్కువగా రాయలేదు. ఆయన ఒక హైహయ దేశానికి రాజుగా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. ఇంకొక అర్జునుడు ఈయన యొక్క తండ్రి తాత అర్జునుడు ఇక్కడ ఈ అర్జునుడి గురించే పాండవ అర్జునుడి గురించే ఇక్కడ మనకి విస్తృత రూపంగా చర్చించారు మన ప్రభుపాదుల వారు తాత్పర్యంలో. సో కొన్ని విషయాలు చర్చించుకుందాము. ఎందుకంటే పాండవుల్లో అందరి గురించి మహాభారతంలో ఎంతో విస్తృతంగా ఉంది, వాళ్ళ చరిత్రే మహాభారతం. సో ఇందులో కొన్ని విషయాలు మాత్రం చర్చించారు, మనము అలాగే ఇక్కడ ఉన్న విషయాలను చర్చించుకుంటూ వెళ్దామంట. సో కుంతికి ఇంకా పాండుకి పుట్టిన మూడవ సంతానం అర్జునుడు. సో అర్జునుడి కోసం కూడా కుంతీదేవి ఇంకా ఎంతో తపస్సు చేస్తారు. తర్వాత ఇంద్రుడు వస్తాడు. తర్వాత ఈ అర్జునుడు వచ్చేసి ఇంద్రుడి యొక్క వీళ్ళందరూ కూడా పాండవులందరూ కూడా దేవతల యొక్క పార్షియల్ ఇన్కార్నేషన్ అనుకోవచ్చు, ప్లానరీ పార్ట్. అంటే వాళ్ళ యొక్క కొంచెం అంశం అనేది వాళ్ళ దాంట్లో ఉంటుంది, వాళ్ళ యొక్క అంశాలని ఇక్కడ వాళ్ళు ఇచ్చారనమాట ఈ పుత్రుల రూపంలో. ఎందుకంటే భగవంతుడు వచ్చినప్పుడు దేవతలందరూ కూడా ఆయన యొక్క బంధువుల్లాగా, మిత్రుల్లాగా, శ్రేయోభిలాషులాగా ఆయన లీలల్లో భాగం చేసుకోవడానికి అంశాలు అలా ఒక్కొక్కసారి వాళ్ళు వస్తారు, ఇంకొకసారి వాళ్ళ అంశాలని వాళ్ళ పుత్రుల రూపంలో పంపిస్తారు. అలాగే ఇక్కడ కూడా అర్జునుడు కూడా ఈ యొక్క ఇంద్రుడి యొక్క అంశంగా మనకు తెలుసు అన్నమాట. సో ఇక్కడ ఆయన పుట్టిన ఈ ఫాల్గుణ మాసంలో ఆయన పుట్టాడనమాట. అందుకే ఆయన పేరు ఫాల్గుని అని కూడా అంటారు అర్జునుడిని. ఫాల్గుణ మాసం అంటే ఫిబ్రవరి ఆ మార్చి దగ్గర పడుతుంది మనకు, మన మాసాలు తెలుగు సంస్కృతంలో మాసాల ప్రకారం ఫాల్గుణ మాసంలో ఆయన పుట్టాడు కనుక ఆయన ఫాల్గుని అని కూడా అంటారు. సో ఎప్పుడైతే ఆయన జన్మించాడో అర్జునుడు అప్పుడే ఎన్నో ఆకాశంలో దేవతలు ఆకాశవాణి చేశారనమాట. ఎంత గొప్ప ప్రఖ్యాతి చెందిన ఈ యొక్క వ్యక్తి అవుతాడో, దేనికి ప్రఖ్యాతి కాంచుతాడో అర్జునుడు అని అప్పుడే ఆయనకు భవిష్యవాణి చేశారనమాట. సో అలా ప్రతి ఒక్కరికి మళ్ళీ భీముడు పుట్టినప్పుడు కానీ ముఖ్యంగా ఇక్కడ అర్జునుడు పుట్టినప్పుడు ఇక్కడ రాశారు. సో అప్పుడు ఎంతోమంది దేవతలు, గంధర్వులు, ఆదిత్యులు, రుద్రలు, వసువులు, నాగలు, ఋషులు వీళ్ళందరూ కూడా అప్సరసలు వీళ్ళందరూ వచ్చి అక్కడ ఆ జన్మ కార్యక్రమంలో పాల్గొన్నారంట అర్జునుడు పుట్టినప్పుడు. వీళ్ళందరూ ఇంకా అప్సరసలు వచ్చి అప్పుడు నృత్యం చేశారంట, గానం చేశారంట అర్జునుడు పుట్టినప్పుడు. అక్కడ ఆయన ఉన్న అడవుల్లో ఉన్నప్పుడు అప్పుడు వసుదేవుడు కూడా మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా, ఆయన ఒక పురోహితుడినైనా కశ్యపుణ్ణి అక్కడ పంపిస్తాడంట అర్జునుడికి సంస్కారాలు చేయడానికి, జన్మ సంస్కారాలు. సో అన్నీ కశ్యపుడు అక్కడికి వచ్చి సంస్కారాలు చేస్తారనమాట. అందుకనే అక్కడ ఎంతోమంది ఋషులు సమక్షంలో ఈ అర్జునుడి జన్మ సంస్కారాలు జరుగుతాయి. వాళ్ళందరూ శతశృంగ ప్రదేశానికి చెందిన ఋషులు అనమాట. సో అందుకనే ఈ పాండవులందరూ కూడా వీళ్ళ యొక్క జన్మ అనేది కూడా ఒక కృష్ణుడిలాగా ఒక అసాధారణమైన దివ్య జన్మ, ఒక విధంగా చెప్పాలంటే. దేవతల అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ. వాళ్ళ దేవతలే అంశాలుగా వచ్చారనమాట అర్జునుడు ఇంకా మిగతా పాండవులందరూ. అందుకనే ఒకసారి చాలామంది అంటారు, అది దుర్యోధనుడు నిందించేది మెయిన్గా, వీళ్ళు పాండుకు పుట్టలేదు, వీళ్ళు ఇది మన కురువంశానికి చెందిన వాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళంతా సరైన సంతానం కాదు కుంతిదేవికి అని కూడా నిందించారనమాట దుర్యోధనుడు ఇంకా కొంతమంది. సో ఎప్పుడైతే కుంతిదేవి తర్వాత పాండు చనిపోయిన తర్వాత పిల్లలు అందరూ చిన్నగా ఉన్నప్పుడే ఇంకా ఋషులు అంటారనమాట, అక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా
చూడమ్మా, ఇంకా నువ్వు ఆ రాజకుమార్తెవి, ఇంకా వీళ్ళందరూ కూడా రాజకుమారులు. సో మీరందరూ కూడా హస్తినాపురంలో వెళ్ళి ఆ రాజ్యంలో మీరు నివసించాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ముందు రాజులు అవ్వాలి. ఇలాంటి వాళ్ళందరూ మొత్తం ప్రపంచాన్ని ఏలాలి కనుక మీరు వెళ్ళి హస్తినాపురంలో ఉండండి అని చెప్తే, అప్పుడు కుంతిమారాని 5 మంది కుమారులను తీసుకొని హస్తినాపురంకి వస్తుంది. అప్పుడు వీళ్ళందరూ అవహేళన చేస్తారన్నమాట. దుర్యోధనుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది, వీళ్ళు పాండుకు పుట్టలేదు అది ఇదని. అప్పుడు ఋషుల మునులు అందరూ ఆమెతో పాటు వచ్చి చెప్తారనమాట, ఈ ధృతరాష్ట్రుడికి, భీష్ముడికి, అందరికీ, అక్కడ ఉన్న హస్తినాపుర వాసులకి, వీళ్ళు దేవతానుగ్రహంతో పుట్టిన వాళ్ళు, వీళ్ళందరూ ఈ కుంతిమారానికి పుట్టిన వాళ్ళు, పాండు కుంతిమారాని ఒక పుత్రులే అని చెప్తారనమాట. దాని తర్వాత ఇంకా ఆకాశవాణి కూడా చెప్తుందనమాట. సో వీళ్ళంతా అసాధారణమైన జన్మ అనమాట వీళ్ళందరిది. సో అర్జునుడు కూడా తన యొక్క జీవితంలో నలుగురు భార్యలనైనా, అంటే నలుగురిని పెళ్లి చేసుకున్నారు అనమాట, వివాహం చేసుకున్నారు. 4 భార్యలు ఆయనకి. ద్రౌపది మీ అందరికీ తెలుసు, చాలామందికి. సుభద్ర కూడా తెలుసు. ఇంకిద్దరు వచ్చేసి చిత్రాంగద, ఇంకోటి ఉలూపి. వాళ్ళ నలుగురు ద్వారా ఆయనకు 4 కుమారులు. ద్రౌపది ద్వారా శృతకీర్తి, సుభద్ర ద్వారా అభిమన్యుడు, చిత్రాంగద ద్వారా బబ్రువాహన, ఇంకా ఉలూపి ద్వారా ఇరావాన్. ఇలా 4 కుమారులు ఉన్నారనమాట. సో ఇంకా ఇక్కడ మొత్తం అర్జునుడి గురించి మొత్తం చరిత్రే రాశారు. మనం చర్చించుకుందాం. ప్రభుపాద పరపతిలో రాశారని కనుక, ఎందుకంటే అర్జునుడు కూడా మహాభక్తుడు. సో అర్జునుడు చిన్నప్పటి నుంచి గురుకులంలో ద్రోణాచార్యుడి దగ్గర ఆయన ధనుర్విద్య శిక్ష నేర్చుకునేవాడు. ఆ సమయంలో ఆయన ఎంత బాగా శిక్షను గ్రహించేవాడు, ఇంకా దాన్ని సాధన చేసేవాడు అంటే ద్రోణాచార్యుడికి ఎంతో ప్రియమైన శిష్యుడిగా అందరికీ. ఒకసారి రాత్రి సమయం, సాయంత్రం సమయంలో, అంధకారం సమయంలో కూడా ఆయన ఐ థింక్ భోజనం చేస్తున్నాడు. అప్పుడు ఆ దీపం ఆరిపోయింది. అయినా కానీ ఆయన అంధకారంలో కూడా తినగలుగుతాడు, ఎందుకంటే ఆయనకు అలవాటు కదా మనం ప్రసాదం కానీ భోజించడం. సో ఆయన కనిపించకున్నా కానీ ఆయన తినగలుగుతున్నాడు. ఆ చెయ్యితో ద్వారా ఆయన ఆహారాన్ని తీసుకొని దాన్ని నోట్లో పెట్టుకోగలుగుతున్నాడు. ఆయనకు ఏం కనిపించట్లేదు, చీకటి ఉంది మొత్తం. అప్పుడు ఆయనకి ఒక మైండ్లో థాట్ వచ్చిందనమాట, ఆలోచన వచ్చింది, అరే ఇలా ఏ వెలుతురు లేకున్నా చీకట్లో కూడా నేను తినగలుగుతున్నాను, నాకు కనిపించట్లేదు అయినా నేను తినగలుగుతున్నాను. ఎందుకంటే రోజు నేను తింటాను కదా, నాకు అలవాటు రోజు తినడం కనుక, రోజు తినే అలవాటు ఉంది కనుక నాకు తెలుసు ఎక్కడి నుంచి ఎలా తినాలి, నోరు ఎక్కడుందో, మూత ఎక్కడుందో. కనుక ఆయన అనుకుంటాడు, అయితే మనం అలాగే తినగలిగితే చీకట్లో ఏమి కనిపించినప్పుడు మనం బాణాలు కూడా వదలగలుగుతాం అనుకుంటా. నేను ఈ ధనుర్విద్యని ప్రొద్దున్న నుంచి మనము కొంతసేపు ఆ శిక్షణ పొందుతాడు, తర్వాత కొంతసేపు ఆయన సాధన చేస్తాడు. అతను ఏమనుకుంటాడు, రాత్రంతా కూడా నేను సాధన చేయొచ్చు అని. రాత్రి అంతా కూడా ఆయన అనమాట అర్జునుడు. సో అందుకనే ద్రోణాచార్యుడు సో అలాగా ద్రోణాచార్యుని ఎంతో ఆయన సంతృప్తిపరిచాడు అనమాట ఆయన యొక్క ధనుర్విద్యతో. అలాగే ఇక్కడ రాశారు, అంటే ప్రభుపాద వారి పాయింట్స్ ఎలా రాశారో అలాగే చెప్పుకుంటూ పోతున్నా, సీక్వెన్స్లో లేవు ఇవి, కానీ అర్జునుడి గురించి గుణగానాలు రాశారు, ఆయన గొప్పతనం గురించి. సో మణిపూర్ ఇంకా త్రిపుర, అక్కడ అన్ని ప్రదేశాల్లో ఎవరైతే రాజు పరివారంలో రాజపరివారంలో ఇప్పుడు కూడా జనాలు వస్తున్నారో, అంటే వంశపారంపరంగా రాజపరివారంలో క్షత్రియులు వాళ్ళందరూ కూడా అర్జునుడి యొక్క పుత్రుడైన బబ్రువాహనుడు యొక్క పరివారానికి చెందిన వాళ్ళు అనమాట. అందుకే మణిపూర్ ముఖ్యంగా వైష్ణవ ఒక సమయంలో వైష్ణవ రాజ్యంలో ఉండేదన్నమాట. అది చాలామంది అందులో వైష్ణవులు ఉండేవాళ్ళు. ఇప్పుడు కాదు, ప్రస్తుతం ఉన్న పరిస్థితి వేరు. కానీ కనీసం ఒక 50 సంవత్సరాల ముందైనా కానీ మీరు చూస్తే మొత్తం రాజ్యం అంతా వైష్ణవులు ఉండేవాళ్ళు మణిపూర్లో. ఎందుకంటే అర్జునుడు యొక్క పుత్రుడైన బబ్రువాహనుడి యొక్క సంతానం, వంశం అన్నమాట వాళ్ళంతా. యాక్చువల్లీ ఎవరిదో ఫోన్ వస్తుంది మాటికి, అందుకే కొంచెం బ్రేక్ అవుతున్నట్టుంది. సో ఇక్కడ ఆ ద్రోణాచార్యుడిని రక్షిస్తాడనమాట. మొసలి ద్రోణాచార్యుడికి అటాక్ చేస్తుంది, అటాక్ చేస్తుంది. అప్పుడు అర్జునుడు
ద్రోణాచార్యుడిని ఆ మొసలి నుంచి రక్షిస్తాడనమాట, మొసలి బారి నుంచి. అందుకని అప్పుడు ద్రోణాచార్యుడు ఎంతో, అప్పుడు అందరూ ఉంటారు అక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ఘటనలో అందరూ కౌరవులు పాండవులు అందరూ అక్కడికి వస్తారు ద్రోణాచార్యుడు ఆ మొసలి బారిన పడ్డప్పుడు. కానీ అర్జునుడు ఒక్కడే ఆయన ఎంతో యుక్తితో ఆయన ప్రాణాలు తెగించి ఆ యొక్క మొసలిని చంపి ఆ యొక్క ఆయన గురువైన ద్రోణాచార్యుడిని రక్షిస్తాడనమాట. సో ద్రోణాచార్యుడు ఆయన పట్ల ఎంతో ప్రసన్నుడయ్యి ఆయన ఒక అస్త్రాన్ని ఇస్తారు, బ్రహ్మశిరస్ అనే ఒక దివ్యాస్త్రాన్ని ఆయన ప్రసాదిస్తాడనమాట, ఒక అస్త్రాన్ని. ఇంకా ద్రోణాచార్యుడు చెప్తాడనమాట, ఓకే సీక్వెన్స్ సరే పర్లేదు. సో చెప్తారనమాట, నువ్వు ఎప్పుడైనా ఈ యుద్ధంలో జరిగినప్పుడు నేను నీకు ప్రతిపక్షంలో ఉన్నాను అనుకో, అప్పుడు నువ్వు ఇలా నా పైన ఇలాంటి ఆయుధాలని నువ్వు ప్రయోగించి నాతో యుద్ధం చేయాలి, ఏమాత్రం వెనకాడకూడదు అని అప్పుడు వచనం తీసుకుంటాడు అనమాట అర్జునుడితో. అంటే ద్రోణాచార్యుడికి ముందే ఆయన గ్రహించాడనమాట, ఫ్యూచర్లో యుద్ధం జరుగుతుంది, ఆ సమయంలో నేను అర్జునుడికి ప్రతిపక్షంగా నేను యుద్ధం చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని అప్పుడే గ్రహిస్తాడనమాట ద్రోణాచార్యుడు. అంటే భవిష్యత్తులో కురుక్షేత్రం జరగవచ్చు అని. సో అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. అదే మన అహిచ్చత్ర అనే రాజ్యం, అంటే మొత్తం అక్కడ మన ద్రుపద మహారాజు యొక్క రాజ్యంలో కూడా ఆ ద్రుపద మహారాజుకి ఇంకా ద్రోణాచార్య ఇద్దరికి వైరం ఉంది కదా. అందుకనే అప్పుడు గురుదక్షిణగా అర్జునుడే ఆ యొక్క ద్రుపద మహారాజుని బందీ చేసి తీసుకొస్తాడు ద్రోణాచార్యుడికి ముందుంచుతాడు. ఇంకా ఆయన ఆ ద్రుపద మహారాజుకున్న సంపత్తి అంతా ద్రోణాచార్యుడు అయిపోతుందో మళ్ళీ ద్రోణాచార్యుడు ఆయనకు సగం ఇచ్చేసి పంపించేస్తాడు. సో ఈ విధంగా కానీ ద్రుపద మహారాజు మాత్రం అర్జునుడి పట్ల ఎంతో ఆకర్షితుడైపోతాడు ఆ యొక్క యుద్ధంలో. ఎందుకంటే అర్జునుడు ఎంత సామర్థ్యం, ఎంత ప్రభావశాలి, తేజస్వి. సో ఎంతో ఆయన పట్ల ఆకర్షితుడై ఇంకా ఆయన తర్వాత ద్రౌపదిని కన్న తర్వాత ద్రౌపదిని అర్జునుడి కోసమే కంటాడు, అర్జునుడు వివాహం చేయడానికి, ఆయన అర్జునుడు అల్లుడిగా తీసుకోవడానికి. సో దాని తర్వాత అర్జునుడిని అప్పటికీ అర్జునుడు చనిపోయాడు, పాండవులు చనిపోయారు, లక్షాగ్రహంలో అగ్ని ప్రమాదంలో చనిపోయారని ఆ యొక్క న్యూస్ అందరికీ తెలిసిపోయింది అనమాట అప్పటికే. సో ఆయన నమ్మలేదు, ఎక్కడో అర్జునుడు బతికే ఉండాలి, పాండవులు అంత సులువుగా చచ్చిపోరు, అంత సామాన్య మనుషులు కాదు వాళ్ళు అని ఆయన ఈ యొక్క స్వయంవరంలో ఆ యొక్క తిరుగుతున్న చేపని నీళ్ళలో ప్రతిబింబాన్ని చూసి కొట్టాలి, బాణం కొట్టాలి అని అలా ఒక ప్రత్యేకత ఎందుకు పెడతాడంటే అర్జునుడు మాత్రమే చేయగలడని తెలిసి అర్జునుడు ఎక్కడున్నా దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అని. అలాగే ద్రౌపదికి అర్జునుడికి అంటే వివాహం చేయాలనే ఉద్దేశంతోనే ఆ యొక్క స్వయంవరంలో ఆ యొక్క వినూతమైన ప్రత్యేకతని ఆయన ఆయోజన చేస్తాడనమాట. సో అది అర్జునుడు ఛేదించి ద్రౌపదిని పెళ్లి చేసుకుంటాడు. సో అలాగే అర్జునుడు ఎన్నో రకాల లీలలు ఉన్నాయి, అర్జునుడివి కూడా ఎన్నో కార్యాలు ఉన్నాయి చరిత్రలో. ఆయన ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు హరిద్వార్కి అక్కడ ఉలుపితో ఆమె నాగలోకానికి చెందిన స్త్రీ, ఆమెను పెళ్లి చేసుకుంటాడు, వివాహం చేసుకుంటాడు. ఆమె ద్వారా ఐరావాన్ అనే పుత్రుడు ఆయనకి పుడతాడనమాట. దాని తర్వాత ఎప్పుడైతే అక్కడ మణిపూర్ రాజదేశానికి వెళ్తాడో అక్కడ రాజకుమారి అయిన చిత్రాంగదను ఆమెను పెళ్లి చేసుకున్నాక ఆమె ద్వారా బభ్రువాహన అనే పుత్రుడు ఆయనకి పుడతాడనమాట. దాని తర్వాత అంటే అందరితో వివాహం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇంకొకరి వివాహం ఎవరితోని, సుభద్రతోని. అది మొన్ననే చర్చించుకున్నాం, ఎలా సుభద్రను ఆయన అపహరించుకొని వెళ్ళి సుభద్రతో అర్జునుడి యొక్క వివాహం జరుగుతుందనేది. అలాగే ఎంతోమంది దేవతలని ఆయన ప్రసన్నం చేసి వాళ్ళ దేవతల నుంచి ఎన్నో రకాల వరాల్ని, అస్త్రాల్ని ఆయన పొందాడనమాట, లభించాయి అర్జునుడికి. అలా ఒకసారి ఆయన అగ్నిదేవుడిని ప్రసన్నం చేశాడు. అగ్నిదేవుడికి ఎంతో ఇచ్చ అనమాట. ఆయన అన్నాడు, నా కడుపులో ఏదో ఒక రకమైన అజీర్ణత, ఒక సమస్య ఉంది. ఈ ఖాండవ ప్రస్థాన్ని ఎప్పుడైతే నేను దహనం చేసుకొని తినగలుగుతాను, అంటే మొత్తం దహించుకుపోతాను ఈ ఖాండవ ప్రస్థం అనే అడవిని మొత్తం, అప్పుడు అందులో ఎన్నో రకాల చెట్ల ద్వారా అంటే నా యొక్క ఈ సమస్యకి పరిష్కారం అనమాట. సో కానీ ఆ ఇంద్రుడి వల్ల నేను ఎప్పుడు అది దహించలేకపోతున్నాను, ఇంద్రుడు ఎప్పుడు వర్షం కురిపించేస్తాడు, అది అగ్నితో నేను ఎప్పుడు దాన్ని తినలేకపోతున్నాను, అంటే దహించలేకపోతున్నాను. కానీ అర్జునుడిని సహాయం అడిగితే అర్జునుడు అంటే, సరే మీరేం కంగారు పడకండి, మీరు ఖాండవ ప్రస్థాన్ని అగ్నిదేవుడికి అంటాడు, నేను మీకు సహాయం చేస్తానని, మీకు హెల్ప్ చేస్తానని చెప్తానమాట. సో అప్పుడు ఆ ఖాండవ ప్రస్థ
కాండవ అడవి మొత్తం అగ్ని దహించి అంటే మొత్తం అగ్ని మొత్తం తినేస్తాడనమాట. అంటే అగ్ని ద్వారా మొత్తం భస్మం అయిపోతుంది అనుకోండి. సో దాని ద్వారా అప్పుడు ఇంద్రదేవుడు ఎంతో ప్రయత్నిస్తాడనమాట ఆ యొక్క కాండవ ప్రస్థాన్ని అగ్నితోని ఇలా సమాప్తం కాకుండా ఉండడానికి ఎంతో వర్షం కురిపిస్తాడు. కానీ అర్జునుడు తన బాణాలతో ఒక రకమైన కవరింగ్ ఛత్రి లాగా చేసేసి, అంటే అందులో ఒక నీటి చుక్క కూడా అందులోకి వెళ్ళదనమాట. ఇంద్రుడికి ఎంతో కోపం వస్తుంది. ఇంద్రుడు ఇంకా దేవతలందరూ కలిసి అర్జునుడితో యుద్ధం చేస్తారు. అప్పుడు కాండవ ప్రస్థం మొత్తం దహించిన తర్వాత అగ్నిదేవుడు ఎంతో ఆనందపడి ఆయనకు అస్త్రాలని కొన్ని ఆయనకు బహుమతిగా ఇస్తాడు. ఇంకా దాని తర్వాత ఇంకొక మాయాసుర్ దానవ్ కూడా ఆ యొక్క ఘటనలో అర్జునుడిని ఆశ్రయించినప్పుడు అర్జునుడికి ఆయనను కూడా రక్షణ ఇస్తాడు. అందుకే ఆయనకి అర్జునుడు ఒక దేవదత్త ఆయన యొక్క శంఖాన్ని గిఫ్ట్గా ఇస్తాడు అనమాట, అర్జునుడికి బహుమతిగా ఇస్తాడు. సో అలాగే ఆ తర్వాత ఈ యొక్క ఇంద్రుడితో కూడా యుద్ధం జరుగుతుంది. ఇంద్రుడు కూడా ఆయన యొక్క ఏ విధంగా అయితే ధనుర్విద్యతో అర్జునుడు యుద్ధం చేస్తాడో ఇంద్రుడు కూడా ఎంతో ఆయనతో ప్రసన్నుడు అవుతాడు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇంద్రుడు కూడా ఆయన్ని ఎదిరించలేకపోతాడు అర్జునుడిని ఆ యొక్క యుద్ధంలో. దాని తర్వాత అర్జునుడి ఒక విధంగా ఓడిపోయి ఇంద్రుడు తిరిగి వెళ్ళిపోతాడు అనమాట స్వర్గానికి. అర్జునుడికి అంటే ఇంద్రుడికి తెలుసు అర్జునుడికి ఇంకా ఇంద్రుడు కూడా ఎన్నో రకరకాల ఆయుధాలు ఇవ్వాలనుకునే ఉద్దేశంతో అర్జునుడిని స్వర్గానికి కూడా పిలిపించుకుంటాడు అనమాట ఒకసారి తర్వాత. సో అర్జునుడే మళ్ళీ ఒకసారి యుధిష్ఠిర మహారాజ్కి ఒకసారి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. ఎందుకంటే యుధిష్ఠిర మహారాజ్ ఎప్పుడైతే ఒకసారి రాజసూయజ్ఞ చేయాలనుకుంటాడో, సో అప్పుడు రాజసూయజ్ఞ చేయాలంటే మొత్తం ప్రపంచంలో అందరు రాజులు అంగీకరించాలి. యుధిష్ఠిర మహారాజే మా అందరికీ సామ్రాట్ చక్రవర్తి, మేమందరం ఆయన యొక్క ఆధిపత్యాన్ని స్వీకరిస్తున్నాము అని. మరి అందులో చాలామంది రాజీ అవుతారు. కొంతమంది రాజీ కాని వాళ్ళందరినీ అర్జునుడు, భీముడు, వీళ్ళందరూ నకుల సహదేవులు వాళ్ళందరినీ ఓడించేసి రాజీకి తెప్పిస్తారు. ఒక్కరు ఉంటారనమాట చాలా శక్తిశాలి అయిన. అప్పుడు కౌరవులు ఇంకా పాండవులు అన్నదమ్ములే కనుక కౌరవులందరూ అంగీకరించేస్తారు. మన వంశం వాళ్ళే కదా, మన వంశమే అన్నట్టుగా వాళ్ళు. దుర్యోధనుడు అప్పుడు ఏం వ్యతిరేకించడు ఆ విషయంలో అక్కడ. అందుకనే రాజసూయజ్ఞలో పాండవులు కౌరవులు అందరూ కలిసి పాల్గొంటారు. సో ఇక్కడ ఒక జరాసంధుడు ఎవరైతే ఉన్నాడో ఆయన చాలా శక్తిశాలి రాజు. ఆయన ఎవ్వరు ఓడించలేకపోతారనమాట. అప్పుడు అర్జునుడే మన యుధిష్ఠిర మహారాజుకి ప్రోత్సాహిస్తాడు. నేను కృష్ణుడు ఇంకా మేము వెళ్ళి ఆయన ఓడిస్తామనేసి అర్జునుడు, భీముడు, కృష్ణుడు వెళ్తారనమాట. మగధ ప్రదేశానికి రాజు అనమాట జరాసంధుడు. సో ఆయనకి వెళ్ళి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి ఆయన్ని అడుగుతారు. అప్పుడు ఆయన అందరు బ్రాహ్మణులకి దానం చేస్తుంటాడు. అప్పుడు మాకు యుద్ధ భిక్ష కావాలని అడిగితే ఆయన ఆశ్చర్యపోతాడు. మిమ్మల్ని చూస్తుంటే మీరు బ్రాహ్మణుల్లా కనిపించడం లేదు, మీరెవరో చెప్పండి, నేను ఇస్తాను యుద్ధ భిక్ష అంట. అప్పుడు చెప్తానమాట నేను కృష్ణుడిని, వీరిద్దరు అర్జునుడు, భీముడు అని. అప్పుడు జరాసంధ్ అనుకుంటాడు ఆయన చాలా శక్తిశాలి అనమాట, ఆయన కూడా మంచి గదా యుద్ధం చేస్తాడు, ఇంకా చాలా శక్తిశాలి. అప్పుడు అనుకుంటాడు ఈ కృష్ణుడు ఈయన పిరికోడు, ఈయన గ్వాలుడు, ఈయనతో నేను యుద్ధం చేయను. ఈ అర్జునుడు కూడా నాకన్నా చిన్న పిల్లవాడు, భీముడు అయితే నాకు సరైన జోడి అని భీముడితో యుద్ధం చేస్తా అని జరాసంధుడు భీముడితో ఇద్దరిది చాలా సేపు యుద్ధం జరుగుతుంది. మళ్ళీ కృష్ణుడి యొక్క సహాయంతో జరాసంధుడిని భీముడు వధిస్తాడు. సో అలాగే ఇంకా అర్జునుడు ఇంకొక రాజు కేలినాడ ప్రదేశానికి ఒక రాజు బాగ్దత్త ఆయన్ను కూడా ఓడించి ఒప్పిస్తాడనమాట ఈ రాజసూయ యజ్ఞ సమయంలో. సో ఇలా ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి అర్జునుడు కూడా ఆయన యొక్క విజయాత్రను కొనసాగిస్తాడనమాట. ఎంతోమంది రాజులను ఆయన ఓడించి ఒప్పిస్తాడనమాట. ఈ యొక్క యుధిష్ఠిర మహారాజు యొక్క ఆధిపత్యాన్ని స్వీకరించడానికి అందరూ అంగీకరిస్తారు అర్జునుడి యొక్క ప్రతాపం చూసి. అలాగే శివుడితో కూడా ఒకసారి ఆయన తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు కూడా వస్తాడు, ఒక అడవి మనిషిలాగా అంటే వేషం వేసుకొని వస్తాడనమాట. ఆయనతో యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఎంతోసేపు యుద్ధం జరిగిన తర్వాత శివుడు కూడా అర్జునుడి యొక్క ప్రతిభను చూసి ఎంతో ప్రసన్నుడవుతాడు. ఆయన తర్వాత శివుడు తన యొక్క రూపాన్ని దర్శనమిచ్చి ఆయనకి పశుపాత అస్త్రాన్ని ఆయనకి బహుమతిగా ఇస్తాడనమాట ప్రసన్నుడయ్యానికి. అలాగే అర్జునుడు ఎంతోమంది దేవతలను ప్రసన్నులు చేసి వాళ్ళ నుంచి ఎన్నో దివ్యాస్త్రాలని పొందుతాడు. యమరాజు నుంచి దండాస్త్ర అనే అస్త్రాన్ని పొందుతాడు.
వరుణ దేవుడి నుంచి పాశాస్త్ర అనే అస్త్రాన్ని పొందుతాడు. కుబేరుడి నుంచి అంతర్ధానాస్త్ర అనే అస్త్రాన్ని పొందుతాడు. అలాగే స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంద్రదేవుడి నుంచి కూడా ఎన్నో దివ్యాస్త్రాలు పొందుతాడు. కానీ ఇంద్రదేవుడు అర్జునుడు తన కుమారుడే కదా, అతనితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చోపెట్టుకొని అక్కడ స్వర్గంలో ఇంకొన్ని రోజులు ఉండమని చెప్పి ఇంకా కొన్ని విద్యలు నేర్పిస్తాడు ఆయనకి. అప్పుడే ఈ యొక్క ఎలాగైతే అక్కడ ఉన్న మ్యూజిక్ టీచర్ ద్వారా మ్యూజిక్ అక్కడ స్వర్గంలో మ్యూజిక్, డ్యాన్స్, ఇంకా కొన్ని అక్కడ ఉన్న రకరకాల ధనుర్విద్యలు అవన్నీ కూడా నేర్పిస్తారనమాట. ఈ యొక్క మ్యూజిక్ ఏమంటాం, సంగీతం ఇంకా నృత్యం అక్కడ స్వర్గంలో ఉండేవి నేర్పిస్తారనమాట అర్జునుడికి. అప్పుడే నేర్చుకుంటాడు అర్జునుడు. దాని తర్వాత అక్కడే ఊర్వశి ఒకసారి ఇంద్రుడు చెప్తాడనమాట ఊర్వశిని అర్జునుడి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు, అర్జునుడి దగ్గరికి వెళ్ళి ఊర్వశి నేను నీతో పాటు సంఘం చేస్తాను అని అడిగితే అప్పుడు అర్జునుడు అంటాడు, కళ్ళు మూసుకొని చెప్తాడు, మీరు నాకు తల్లితో సమానం. ఎందుకంటే ఊర్వశి చాలా రోజుల కింద ఆయన ఒక పూర్వ రాజు, పూర్వం మన ఈ యొక్క వంశంలో రాజుతో ఆమె భార్యగా ఉందన్నమాట ఊర్వశి. అందుకనే నువ్వు మా యొక్క పూర్వజుల యొక్క పత్నివి కాబట్టి మీరు నాకు మాతతో సమానం. నాకు కుంతిదేవి, మాదిరి, లేకపోతే ఇంద్రుని యొక్క పత్ని అయిన సచీదేవి ఎలాగో మీరు కూడా నాకు అలాగే, నాకు మాతతో సమానం అని చెప్తారనమాట అర్జునుడు. సో ఆ ఊర్వశి కోపం వచ్చి అర్జునుడికి శాపం ఇస్తుందన్నమాట, నువ్వు ఒక సంవత్సరం నువ్వు నపుంసకత్వాన్ని స్వీకరిస్తావని. సో దాని తర్వాత ఇంద్రదేవుడు అంటాడనమాట, నీకు ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నవన్నీ శాపం కూడా, ఇంకా నువ్వు ఇక్కడ నేర్చుకున్న మ్యూజిక్ అంతా, డ్యాన్స్, ఇవన్నీ కూడా, ఈ విద్యలన్నీ కూడా నీకు సహాయపడతాయి. నీ యొక్క మీకు ఒక 1 year ఇంకా అజ్ఞాతవాసం చేయాలి. అప్పటికి ఇంకా వీళ్ళ 12 ఏళ్లలో 5 ఏళ్ళు 12 ఏళ్ళు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కదా మన పాండవులకి. అందులో ఆ 12 ఏళ్ళ వనవాసంలోనే 5 ఏళ్ళు ఆయన స్వర్గంలోనే ఉంటాడు అర్జునుడు. సో అప్పుడు ఇది జరుగుతుంది, ఈ ఘటనలన్నీ జరుగుతాయి. దాని తర్వాత ఇంద్రదేవుడు అంటాడు, నీకే ఇది ఉపయోగపడుతుంది, ఏం కంగారు పడకు, ఇది ఫ్యూచర్లో మన భవిష్యత్తులో నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా ఉండాల్సి వస్తుందో అజ్ఞాతవాసంలో 1 సంవత్సరం ఎవరికి తెలియకుండా, అప్పుడు ఈ నపుంసకత్వం ఇంకా ఈ విద్యను ఏదైతే నేర్చుకున్నావో సంగీతం, నృత్యం, ఇవన్నీ పనికి వస్తాయని. అందుకనే ఆ యొక్క అజ్ఞాతవాసంలో 1 సంవత్సరం విరాట రాజు యొక్క రాజ్యంలో ఉన్నప్పుడు ఈయన అక్కడ రాజు దర్బార్లో డ్యాన్స్ టీచర్, ఆమె విరాట్ రాజు యొక్క కుమార్తె అయిన ఉత్తర ఇప్పుడు అదే అర్జునుడు కోడలు, సో కాబోయే కోడలు భవిష్యత్తులో. సో ఉత్తరకి ఈయనే డ్యాన్స్ నేర్పిస్తాడు అన్నమాట, మ్యూజిక్, సంగీతం ఇంకా నృత్యం. సో అప్పుడు ఆయన పేరు బ్రిహనిల్లా పేరుతో ఆయన రాజ్యంలో నివసిస్తాడు అనమాట. అందరూ మారు వేషంతో, మారు పేర్లతో పాండవులందరూ ఆ విరాట దేశంలోనే నివసిస్తారు, ద్రౌపది కూడా నివసిస్తుంది అనమాట. సో అప్పుడు ఈ అర్జునుడు ఆ డ్యాన్స్ టీచర్గా అప్పుడు నివసిస్తాడు. దాని తర్వాత ఆ విరాట పర్వం అంటే ఆ విరాట రాజు యొక్క సమయంలో, ఈ యొక్క సంవత్సరం అజ్ఞాతవాసం అంతిమ సమయంలో, అంతిమ గడియల్లో వీళ్ళకి తెలిసిపోతుందన్నమాట. ఎప్పుడైతే భీముడు కీచకుడిని చంపేస్తాడో అప్పుడు దుర్యోధనుడికి అర్థమైపోతుంది వీళ్ళు ఎక్కడున్నారు. ఎందుకంటే వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, దుర్యోధనుడు, కౌరవులు, ఇంకా కర్ణుడు అందరూ వెతుకుతున్నారు ఎక్కడున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు పట్టుకుంటే మళ్ళీ వీళ్ళు 12 ఏళ్ళు వనవాసం వెళ్ళాలి, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం, అది వాళ్ళ అగ్రిమెంట్ అనమాట. కానీ ఒకవేళ వాళ్ళు పట్టుకోవకపోతే వాళ్ళు తిరిగి వచ్చేసి వాళ్ళకి రాజ్యం ఇవ్వాల్సిందే, తిరిగి ఇచ్చేయాల్సిందే, అది వాళ్ళ యొక్క ఒప్పందం. సో ఇక్కడ ఎప్పుడైతే భీముడు కీచకుడిని చంపేస్తాడో ఎవరికి తెలియకుండా, ఎవరు చంపారంటే గంధర్వులు చంపారని చెప్పేస్తారనమాట ద్రౌపది. సో మా భర్తలు 5 మంది గంధర్వులు ఉన్నారు, నేను అప్పుడే చెప్పాను కీచకుడికి నా ఎంటబడద్దు అనేసి, ఆయన నా ఎంటబడ్డాడు, అందుకనే మా గంధర్వులు ఈయన్ని చంపేశారని. సో కానీ ఈ విషయం ఎప్పుడైతే, ఆ న్యూస్ ఎప్పుడైతే వీళ్ళకి హస్తినాపురంలో చేరుకుంటుందో మన దుర్యోధనుడు అంటాడనమాట, ఈ కీచకుడిని చంపే సామర్థ్యం మొత్తం ప్రపంచంలో అంటే ఆయన్ని ఎవరు చంపగలరు అంటే కర్ణుడు చంపగలడు, భీముడు చంపగలడు, ఇంకా బలరాముడు, అలా ఇంకొకరిద్దరు పేర్లు చెప్తారనమాట, వాళ్ళు మాత్రమే చంపగలరు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు నాకు తెలుసు, ఒక భీముడు ఒక్కడే లేడు ఇక్కడ, కాబట్టి భీముడు చంపాడు అంటే పాండవులు అక్కడే ఉన్నారు అని దుర్యోధనుడు బుద్ధితో కనుక్కుంటాడనమాట. కానీ వాళ్ళు అప్పటికి, అందుకే వాళ్ళు వెళ్ళి విరాట్ రాజు యొక్క గోవులన్నింటినీ వాళ్ళు దొంగిలిస్తారనమాట. అంటే వీళ్ళు కౌరవులు కాదు, కౌరవులు ఇంకొక ఫ్రెండ్స్ రాజు, వాళ్ళతో దొంగిలించి చేస్తారు. అప్పుడు వాళ్ళందరూ
విరాట్ రాజు ఇంకా మిగతా వాళ్ళందరూ పాండవులు, యుధిష్ఠిర మహారాజు, భీముడు, ఇంకా నకుల సహదేవులు అందరూ వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి మేము పట్టుకుంటాం వాళ్ళని, పాండవుల్ని. ఎందుకంటే అప్పుడు పట్టుకుంటే అప్పుడు మళ్ళీ మాకు వీళ్ళని ఇంకో 12 ఏళ్ళు వనవాసం చేయించవచ్చు, ఒక్కొక్క సంవత్సరం అజ్ఞాతవాసం చేయించవచ్చు అని. సో అప్పుడు ఇంకా రాజ్యంలో ఓన్లీ ఒక అర్జునుడు ఉండిపోతాడు. ఎందుకంటే అర్జునుడు బృహనిల్లా కదా, అందుకని ఆయనను తీసుకెళ్లారు యుద్ధం చేయడానికి. ఆయన ఎక్కడ ఉండిపోతాడు రాజ్యంలో. ద్రౌపది ఉంటుంది, ఇంకా మిగతా అందరు స్త్రీలు, రాజ్య స్త్రీలు అందరు ఉంటారు. ఉత్తర ఇంకా కొంతమంది కూడా ఉంటారు అన్నమాట, పురుషులు. సో అప్పుడు అదే సమయంలో ఒకవైపు రాజ్యానికి ఒకవైపు నుంచి ఈ రాజు, కొంతమంది ఎవరైతే రాజులు ఆక్రమిస్తారు కదా, వాళ్ళతో యుద్ధం చేయడానికి విరాట్ రాజు ఇంకా మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇటువైపు నుంచి కౌరవులు ఆక్రమణ చేస్తారనమాట. ఆక్రమణ చేస్తే అప్పుడు ఇంకా అక్కడ ఎవరు లేరు, ఓన్లీ ఉత్తర కుమారు ఉంటాడు అనమాట. ఉత్తర కుమారు ఉంటాను. ఈ పర్పట్ ఇంకొక 5 నిమిషాలు అయిపోవచ్చు, ఇది కంప్లీట్ చేసుకొని ఫినిష్ చేద్దామంట. ఇక్కడ రాశారు, జస్ట్ ఇంకొకటి 2 చెప్పేసి ఇది ఫినిష్ చేస్తాను. సో అప్పుడు బృహనిల్లా రూపంలో ఉన్న అర్జునుడు యాక్చువల్లీ ఉత్తర కుమారుడిని తీసుకొని యుద్ధం చేయడానికి వెళ్తాడు, అది మన కౌరవులతో అందరితో. అప్పుడు అక్కడ ఉత్తర కుమారుడు వాళ్ళని చూసి, ఉత్తర కుమారుడు యుద్ధం చేయడానికి వెళ్తాడు, అర్జునుడు ఆయన రథ సారథిగా వెళ్తాడు. కానీ ఉత్తర కుమారుడు ఆ కౌరవుల్ని దూరం నుంచి చూసే భయపడిపోతాడు. నేను యుద్ధం చేయను, నేను వెళ్ళిపోతానని చెప్తాడు. అప్పుడు అర్జునుడు అంటే బృహనిల్లా రూపంలో ఉన్న అతను ఆయనకు ఆశ్వాసాన్ని ఇస్తాడు, నువ్వు ఇలా భయపడకూడదు, నువ్వు రాజకుమారుడు, ఇలా పారిపోకూడదు యుద్ధంలోంచి అంటే కూడా వినడు. ఆయన దిగేసి రథం, నువ్వు నీకు తెలీదు, నాకు ప్రాణాలంటే నాకు ఇష్టం అనేసి రథం దిగేసి పారిపోతుంటే పట్టుకొని అర్జునుడు నేను ఒక దగ్గర తీసుకెళ్తానని ఎక్కడైతే వాళ్ళ ఆయుధాలన్నింటినీ ఒక సోమి చెట్టు మీద ఉంచుతారో ఆ ఆయుధాన్ని, చెట్టెక్కి ఆయుధాలు తీసుకొని రకిందిగా అంటాడు. అప్పుడు ఉత్తర కుమారుడు వెళ్ళిన చెట్టెక్కి ఆయుధాలు తీసుకొస్తాడనమాట. అప్పుడు అందులోంచి అర్జునుడు తన ధనుష్యుని, గాంధీవ ధనుష్యుని తీసి ఒక్కసారి ఇలా దాన్ని సౌండ్ చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు చూసి అప్పుడు అర్థమవుతుంది ఉత్తర కుమారుడు, నువ్వు ఎవరు అంటే నేను అర్జునుడు అని చెప్తానమాట. అప్పటికి 1 సంవత్సరం అయిపోతుంది అనమాట, ఆ యొక్క నపుంసకత్వం కూడా వెళ్ళిపోతుంది. సో అర్జునుడు అర్థమైపోతుంది నాకు 1 సంవత్సరం అయిపోయిందని, ఇప్పుడు నేను యుద్ధం చేయొచ్చు అనేసి. కానీ అర్జునుడు ఇంకా అదే వేషంలో వెళ్ళి ఇప్పుడు రివర్స్ అయిపోతారు. అర్జునుడు యుద్ధం చేస్తాడనమాట, కౌరవులందరినీ ఓడించేస్తాడు. ఒక అర్జునుడు ఒక్కడే. అప్పుడు భీష్ముడు, దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, ఇంకా దుశ్శాసనుడు, ఇంకా మిగతా అందరు కౌరవులు ఉంటారండి. అందరినీ అర్జునుడు ఒక్కడే ఒంటి చేత్తో ఓడించేస్తాడు. సో అర్జునుడు అంత గొప్ప ధనుర్ధారి అనమాట. సో అలా అర్జునుడితో యుద్ధం జరిగినప్పుడు చాలాసార్లు కర్ణుడు ఓడిపోతాడు అనమాట అర్జునుడి ముందు, విఫలుడైపోతాడు. సో ఇలా ఇదొక ఘటన. సో ఇలా అర్జునుడి యొక్క ఖ్యాతిని ఇక్కడ మనకు వర్ణిస్తున్నారు అనమాట ప్రభుపాదులు వారు. ఇది చర్చించుకుంటే ఎప్పటికీ మనకి ఫినిష్ అవ్వదు. ఇంకా లాస్ట్ అర్జునుడు ఇలా దాని తర్వాత ఒకసారి బభ్రువానుడితో అంటే యుద్ధం జరుగుతుంది. అది ఒక శాపం తగులుతుంది అర్జునుడికి, దాన్ని విమోచనంగా ఆ యుద్ధం జరుగుతుంది. అర్జునుడినే బభ్రువానుడు చంపేస్తాడు ఒక విధంగా చెప్పాలంటే. అర్జునుడు మూర్ఛితుడై పడిపోతాడు నిస్పృహతో. తర్వాత మళ్ళీ ఆయన్ని బతికిస్తారు. దాని తర్వాత ఈ విషయాలన్నీ ఉన్నాయి మహాభారతంలో, ఇవన్నీ ప్రభుపాదులు సంక్షిప్తంగా ఇక్కడ ఇచ్చారు. అలాగే తర్వాత కృష్ణుడు భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అర్జునుడు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ, కృష్ణుడు భార్యలందరినీ కూడా ఓదారుస్తాడు, వసుదేవుడిని కూడా. తర్వాత వసుదేవుడు చనిపోయిన తర్వాత అంటే భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియలు కూడా అర్జునుడే చేస్తాడు, ఎందుకంటే కృష్ణుడు అప్పటికి వెళ్ళిపోయాడు కనుక, అంతర్ధానం అయిపోయాడు కనుక. సో దాని తర్వాత ఈ అర్జునుడు వాళ్ళ స్త్రీలందరూ హస్తినాపురానికి తీసుకెళ్ళడానికి ఆయన వెళ్తున్నప్పుడు దారిలో కొంతమంది ఆక్రమణ చేస్తారు. వాళ్ళందరూ కృష్ణుడు యొక్క స్వరూపాలు, కృష్ణుడు యొక్క అవతారాలు డిఫరెంట్ మనుషుల రూపంలో వచ్చి అర్జునుడు ఓడించేసి వాళ్ళందరూ స్త్రీలను తీసుకెళ్ళిపోతాడు. తర్వాత అర్జునుడు తిరిగి వచ్చేస్తాడు. దాని తర్వాత వీళ్ళందరూ యుధిష్ఠిరుడు ఇంకా అర్జునుడు వీళ్ళందరూ పాండవులు ఈ రాజ్యాన్ని త్యాగం చేసి మహాప్రస్థానానికి వెళ్తారు వ్యాసదేవుడి యొక్క ఆదేశం మేరకు. ఈ విషయాలు మాత్రం, ఈ కొన్ని విషయాలు లాస్ట్ విషయాలు ఎలా యుధిష్ఠిర మహారాజు ఈ యొక్క రాజ్యాన్ని త్యాగం చేస్తాడనే విషయాలు మనం చదువుకుంటాము ఈ యొక్క స్కందంలోనే. కొన్ని అధ్యాయాల తర్వాతనే, వెంటనే ఈ అధ్యాయం తర్వాత ఆ యొక్క ప్రసంగం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు చర్చించుకుందామంటే ఇంకా ముఖ్యంగా. సో ఈరోజు ఇక్కడికే సమయం అయిపోయింది. సో నేను ఇక్కడ ముగిస్తానండి.
సో మిగతా విషయాలు మనం రేపు చర్చించుకొని ఈ యొక్క అధ్యాయాన్ని రేపు ముగిద్దామంట, రేపు ముగించేయచ్చు. సో ఇక్కడికి మనం ఈరోజు ఇక్కడే సెలవు తీసుకుంటాను. మీ అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.